ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం రిసిప్ట్ అనుకున్నాం. సో క్యాష్ టు మిస్టర్ నవీన్ 5 lakhs. ఓకే, సో ఈ ఎంట్రీలో చేంజ్ ఏం లేదండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో చెప్పుకున్నాం కదా, మనకి క్యాష్ ఆంధ్ర బ్యాంక్లో డిపాజిట్ చేసినా లేదంటే విత్డ్రాల్ చేసినా కూడా మనం ఏమని చెప్పుకున్నాం, కాంట్రా ఎంట్రీలో యూజ్ చేయాలి ఓచర్ అనేది. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి, డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్ర బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఎంతండి, 1,50,000. సో చూడండి ఇక్కడ అదే కదా ఎంట్రీ మనం పాస్ చేసింది. సో కాంట్రా ఎంట్రీలో ఆంధ్ర బ్యాంక్ డెబిట్ చేసాము, క్యాష్ క్రెడిట్ చేసాము, 1,50,000. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫర్నిచర్ పర్చేస్. సో ఫర్నిచర్ పర్చేస్ చేస్తే మనకి నార్మల్గా ఏంటి, కంపెనీకి అది లాస్ కాబట్టి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది బయటకు వెళ్తుందని చెప్పుకున్నాం. సో అంటే ఏంటంటే క్యాష్ అకౌంట్ డైరెక్ట్ ఫర్నిచర్ అకౌంట్. సో అమౌంట్ ఎంత, 25,000. చూడండి. సో పేమెంట్ వచ్చి వేసుకున్నాము, షార్ట్ కట్ కి ఎఫ్ఐ యూస్ చేసుకొని. సో క్యాష్ అకౌంట్ డైరెక్ట్ ఫర్నిచర్ అకౌంట్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ పాయింట్ శాలరీ పే. శాలరీ పే చేసినట్టే నార్మల్గా ఏంటి, మనకి పేమెంటే కదా కంపెనీకి. సో ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తున్నాం కాబట్టి కంపెనీకి పే అనుకున్నాం. సో ఎఫ్ఐ షార్ట్ కట్ కి పేమెంట్లు. ఇక్కడ పేమెంట్ ఎలా చేస్తున్నామండి, త్రూ క్యాష్ ద్వారానా త్రూ బ్యాంక్ ద్వారానా. సో మనకి ప్రాబ్లంలో పర్టికులర్గా ఇచ్చారు కదా త్రూ బ్యాంక్ అని. ఓకేనా. సో అందుకని త్రూ బ్యాంక్ అని మనం పే చేసాం. అంటే ఏంటంటే ఇక్కడ పేమెంట్లో ఆంధ్ర బ్యాంక్ టు శాలరీస్. సో చూడండి, సో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ టు శాలరీ పెయిడ్. సో ఎంత అంటే అమౌంట్ 15,000 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్. సో మనకి ఏదైనా కంపెనీకి డిప్రిసియేషన్ అవుతున్న వల్ల ఏమని చెప్పుకున్నాం, కంపెనీ లాస్ అని చెప్పుకున్నాం కదా. ఒక అసెట్ని 2-3 years కానీ లేదంటే 4 years కంటిన్యూస్గా వాడటం వల్ల ఏమవుతుంది, అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో డిక్రీజ్ అవ్వడం వల్ల మన కంపెనీకి ఏమనుకున్నాం, అది లాస్ అనుకున్నాం. సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈ ఓచర్ని ఎక్కడ సేవ్ చేసాం మనం, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ F7 షార్ట్ కట్ కీ ద్వారా మనం జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసాం. సో చూడండి, సో అమౌంట్ ఎంత అండి, 4,000 కదా. సో 4,000. ఓకేనా. సో డిప్రిసియేషన్ మనం లాస్ అనుకున్నాం కాబట్టి బై డిప్రిసియేషన్ అని వేటి మీద డిప్రిసియేషన్ చేసామండి. సో అసెట్ ఏంటి మనకి ఇక్కడ కంపెనీకి ఫర్నిచర్ కాబట్టి ఫర్నిచర్ మనం క్రెడిట్ చేసాం. అంతేనా. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏమనుకున్నాం, సిక్స్త్ పాయింట్. సో కొన్ని పర్చేస్ జరిగినాయి అంటే కంపెనీకి పర్చేసెస్ ఫాలోస్ అంటున్నారు. ఓకేనా. సో పర్చేసెస్ ఫాలోస్లో మనకి ఏమేమి పర్చేస్ జరిగినాయి అంటే చూడండి, ఇక్కడ నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, శాంసంగ్ అండ్ లెనోవో. ఓకేనా. సో ఈ 4 పాయింట్లు కూడా ఏమంటున్నారు ఇక్కడ ప్రాబ్లంలో, పర్చేసెస్ ఫాలోస్ కాబట్టి మనం పర్చేస్ ఓచర్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. ఓకేనా. సో వీటిని షార్ట్ కట్కి ఏమనుకున్నాం, F9 అన్నాం, పర్చేస్ అన్నాం. సో చూడండి ఇక్కడ, సో మనకి ప్రాబ్లంలో సో త్రూ బ్యాంక్ అని కానీ లేదంటే పర్సన్ నేమ్ కానీ నేను మెన్షన్ చేశారు, పర్చేస్లో ఏం మెన్షన్ చేయలేదు కదా, ఓన్లీ పర్చేసెస్ ఫాలోస్ అన్నారు. సో ఓన్లీ ప్రాబ్లంలో అలా ఇస్తే మనం ఏమనుకున్నాం, ఇక్కడ ట్రీటెడ్ యాజ్ ఎ క్యాష్ అనుకున్నాం కదా. సో ట్రీటెడ్ యాజ్ క్యాష్ అంటే మనం పార్టీ అకౌంట్లో క్యాష్ అని పెట్టుకున్నాం. సో పర్చేస్ ఏమేమి చేసాం మనం ఇక్కడ, నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, శాంసంగ్ అండ్ లెనోవో. ఓకేనా. సో పాయింట్ టు పాయింట్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకున్నాం. సో ఓవరాల్గా మనకి పర్చేస్ ఎంత వచ్చినాయి, 3,70,500. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పర్చేస్ కాకుండా కొన్ని సేల్స్ కూడా జరిగినాయి ప్రాబ్లంలో. ఆ సేల్స్ కూడా మనం కంపెనీ ప్రైస్ లెవెల్స్ యూజ్ చేసుకొని సేల్ చేస్తున్నాం. అంటే మనకి కంపెనీలో ఏ ప్రైస్ లెవెల్స్ ఇచ్చారు, 4 ప్రైస్ లెవెల్స్ ఇచ్చారండి. ఓకేనా. డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అండ్ కస్టమర్ ప్రైస్. సో దానికి క్లియర్ పిక్చర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. అంటే ఏమేమి ఐటమ్ మనం ఏమేమి సేల్ చేస్తే దానికి ఏమేమి ప్రైస్ లెవెల్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పని. చూడండి, నోకియా సెట్స్ అయితే డీలర్ ప్రైస్ అన్నారు, శాంసంగ్ అయితే రిటైలర్ అన్నారు, లెనోవో డీలర్. సో ఇట్లా కంపెనీలో ఉన్నటువంటి ప్రైస్ లెవెల్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఓకేనా. సో మనం వాటికి కూడా ఎంట్రీ చేసుకున్నాం కదా సేల్స్కి. సో చూడండి ఇక్కడ
సో ఈ ప్రైస్ లెవెల్ డీలర్ ప్రైస్. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎన్ని ప్రైస్ ఉన్నాయండి డీలర్ కింద? ఒకటి నోకియా, సో ఇంకోటి ఏముంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ అండి, అంటే నోకియా మొబైల్స్, లెనోవో మొబైల్స్ రెండు కూడా మనం డీలర్ ప్రైస్కి అమ్ముతున్నాం. ఓకేనా? సో అవే కదా మన సేల్స్ వచ్చి ఎంటర్ చేసింది ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ రిటైలర్ ప్రైస్ ఇచ్చారు. రిటైలర్ ప్రైస్ కింద ఎన్ని సేల్స్ ఇచ్చారు చూడండి పాయింట్లో. సో ఓన్లీ శాంసంగ్ మొబైల్స్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా? సో శాంసంగ్ మొబైల్స్ ఒక్కటే మనకి రిటైలర్ ప్రైస్లో ఇచ్చారండి. సో ఆ ఓచర్ ఎంటర్ చేసుకున్నాం చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్ ఇచ్చారు. రేట్ ఎంత అంటున్నాడు? 9,000, 18,000. సరిపోయిందా ఓచర్? ఓకే. సో నెక్స్ట్ చూడండి, హోల్సేలర్ ప్రైస్ మనకి ఇక్కడ 3 ఐటమ్స్ ఇచ్చారండి, సేల్స్ ఐటమ్స్. ఓకేనా? ఏమేమి ఇచ్చారు? లావా మొబైల్స్ ఇచ్చారు, లెనోవో అండ్ శాంసంగ్. ఓకేనా? సో ఆ 3 ఐటమ్స్ మనం ఇక్కడ సేల్స్ ఓచర్లో డిస్ప్లే ఇచ్చాం. సో ఎంత వచ్చింది? 1,55,000 ఫర్ టోటల్ 3 ఐటమ్స్ అండి. ఓకే. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు? సో మిగిలింది కస్టమర్ ప్రైస్. కస్టమర్ ప్రైస్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒకటే ఐటమ్ కదా ఉంది, నోకియా మొబైల్స్ ఒకటే ఉంది, దాన్ని ఎంటర్ చేసుకున్నాం. అంతేనా? చూడండి ఇక్కడ. సో నోకియా మొబైల్స్ 2 సెట్స్ 9,200, 18,400. అంతే కదా? సో ఫైనల్ పాయింట్ ఏంటి? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో మన కంపెనీకి కమిషన్ అనేది వచ్చింది. సో త్రూ ఎలా వస్తుంది? సో బ్యాంకు ద్వారా రిసీవ్ అవుతుంది. సో ఆంధ్ర బ్యాంక్ టు కమిషన్ రిసీవ్డ్ అని రిసిప్ట్ వేసుకున్నాం 70,000. ఓకేనా? సో ప్రాబ్లంలో ఉన్నటువంటి అన్ని ఓచర్స్ ఎంటర్ చేసుకున్నామండి. గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ప్రాబ్లం రిలేటెడ్? ఓకే. సో నా డాక్యుమెంటరీలో ఎంట్రీస్ ఇంకా ఉన్నాయి అంటున్నారా? ఓకే. సో నేను ఒకసారి చెక్ చేస్తానండి. సో అందుకని నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా? సో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి చూడండి. ఓకే. సో డీలర్ ప్రైస్ చూడండి. సో డీలర్ ప్రైస్ లో నోకియా మొబైల్స్, లావా మొబైల్స్ ఇచ్చారండి. ఓకేనా? సో నోకియా మొబైల్స్ 5 సెట్స్ తీసుకున్నాము, లెనోవో మొబైల్స్ 10 సెట్స్ తీసుకున్నామండి. ఓకేనా? సో ఇక్కడ రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు చూడండి, లావా మొబైల్స్ అండ్ లెనోవో మొబైల్స్. సో వీటిని అడ్జస్ట్మెంట్ చేద్దాం చూడండి. సో లెనోవో మొబైల్స్ తర్వాత మనకి లావా మొబైల్స్ కూడా ఇచ్చారండి. ఓకేనా? సో లావా మొబైల్స్ ఎంత అంటున్నారు ప్రాబ్లంలో? 5 సెట్స్ అంటున్నారు. ఓకేనా? సో 5 సెట్స్ 4,200. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు ఇంకా? సో నోకియా వచ్చేసింది, లెనోవో వచ్చింది, లావా వచ్చింది. శాంసంగ్ మొబైల్స్ కూడా ఇచ్చారు. అవునా? సో శాంసంగ్ మొబైల్స్ ఎంత అండి? 5 సెట్స్. సో 5 సెట్స్ మనకి 6,500.
ఓకే. సో డీలర్ ప్రైస్లో ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవండి. ఓకేనా? సో నెక్స్ట్ హోల్సేలర్ ప్రైస్. హోల్సేలర్ ప్రైస్లో మనకి 3 ప్రోడక్ట్స్ ఎంటర్ చేసామండి. సో లావా, లెనోవో అండ్ సామ్సంగ్, నోకియా. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఏంటి, లావా మొబైల్స్ ఎంటర్ చేసాము, లెనోవో ఎంటర్ చేసాము అండ్ సామ్సంగ్ ఎంటర్ చేసాము. ఓకేనా? సో నోకియా మొబైల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో లావా, లెనోవో, సామ్సంగ్ ఎంటర్ చేసాం, నోకియా ఎంటర్ చేయాలి మనం. సో నోకియా ఎన్ని సెట్స్ ఇచ్చారు చూడండి ప్రాబ్లంలో, 2 సెట్స్ ఇచ్చారండి. ఓకేనా? సో 2 సెట్స్ ఇచ్చారు, 8400 అంటున్నారు. సో హోల్సేల్ ప్రైస్ లో ఇంకేం లేవండి, ఉన్నాయి 4 ప్రొడక్ట్స్ కాబట్టి 4 ఎంటర్ చేసేసుకున్నాం. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో రిటైలర్ ప్రైస్ ఒకటే ఎంటర్ చేసాం మనం. ఓకేనా? సో రిటైలర్ ప్రైస్ లో 3 ప్రొడక్ట్స్ ఇచ్చారండి. ఇక్కడ ఒక్క సామ్సంగ్ మాత్రం ఎంటర్ చేశాను ఇక్కడ నేను. సో లావా, లెనోవో ఎంటర్ చేయాలి చూడండి. సో లావా మొబైల్స్ ఎంత అండి రిటైలర్ లో, 2 సెట్స్. ఓకేనా? సో రేట్ ఎంత అంటున్నాడు, 6300. సో సామ్సంగ్, లావా కాకుండా లెనోవో కూడా ఇచ్చారండి ఇక్కడ. సో లెనోవో ఎంత అంటున్నారు, 2 సెట్స్ 7000. ఓకే. సో రిటైలర్ ప్రైస్ లో ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయంటే, సో రిటైలర్ లో 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు కాబట్టి 3 ప్రొడక్ట్స్ మనం ఎంటర్ చేసుకున్నామండి. ఓకేనా? సో రిటైలర్ ప్రైస్ లో ఇంకేమీ లేవు. సో లాస్ట్ వన్ కస్టమర్ ప్రైస్. సో కస్టమర్ ప్రైస్ లో ఎన్ని ఉన్నాయండి, సో కస్టమర్ ప్రైస్ లో కూడా 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నోకియా మొబైల్స్ ఒకటే ఎంటర్ చేసుకున్నాం. సో రిమైనింగ్ కూడా ఎంటర్ చేస్తాను చూడండి ఇక్కడ. సో నోకియా కాకుండా లెనోవో. సో లెనోవో మొబైల్స్ ఎంత అంటున్నారు, 4 సెట్స్. సో కాస్ట్ వచ్చేసరికి మనకి 7500. సో నెక్స్ట్ సామ్సంగ్ అండి. సో సామ్సంగ్ మొబైల్స్ 2 సెట్స్ 9800. ఓకే. లాస్ట్ వన్ లావా మొబైల్స్. సో లావా ఎంత అంటున్నారండి, సో లావా మొబైల్స్ 2 సెట్స్ 6900. ఓకే. సో ప్రాబ్లంలో ఇచ్చిన మనం 4 ప్రొడక్ట్స్ కూడా ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా? సో డీలర్ ప్రైస్ కానీ, హోల్సేలర్ ప్రైస్ కానీ, రిటైలర్ ప్రైస్ కానీ, కస్టమర్ ప్రైస్ కానీ, సో అన్ని కూడా టాలీ సాఫ్ట్వేర్ లో సేల్స్ వచ్చేలో మనం ఎంటర్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామండి ఒకసారి. మనకి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేదు కదా. ఓకే. సో చూడండి ఇప్పుడు. సో నెట్ ప్రాఫిట్ 1,33,700 అండి. ఓకేనా? సో 1,33,700. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ టోటల్ మనకి ఎంత వచ్చింది, 6,33,700. 6,33,700. ఓకేనా? సో క్యాష్ ఇన్ హ్యాండ్ 4 lakhs అంటున్నారు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ మనం ఎక్కడ చెక్ చేయాలండి బ్యాలెన్స్ షీట్ లో, సో కరెంట్ అసెట్స్ లో చూడండి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్. సో 4,46,700 సరిపోయింది కదా. సో నెక్స్ట్ వన్. సో ఆంధ్ర బ్యాంక్ టోటల్ ఇచ్చారు మనకి, సో 1,52,000. సో ఒకటే బ్యాంక్ ఉంది కదా ప్రాబ్లంలో, సో అందుకని బ్యాంక్ అకౌంట్స్ అన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ స్టాక్ సమరీ 14,000 ఉంటున్నారు. చెక్ చేద్దాం చూడండి. సో స్టాక్ సమరీ మనం ఎక్కడ చెక్ చేస్తాం టాలీ సాఫ్ట్వేర్ లో, సో రిపోర్ట్స్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్, సో థర్డ్ పాయింట్ అయినటువంటి స్టాక్ సమరీ చూడండి ఎంత ఉంది, 3 సెట్స్ 14,000 అన్నారు. అంతే కదా. సో స్టాక్ సమరీ 14,000 రూపీస్. సరిపోయిందా ప్రాబ్లం?
గైస్ ప్రాబ్లం అర్థమైంది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో బాలాజీ గారు, సో మనకి ప్రాబ్లంలో డేట్స్ ఇవ్వలేదండి. ఓకేనా? సో డేట్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఓచర్ అనేది డేటింగ్ అనేది ఉండదు. సో మీకు ఇక్కడ డేట్ ఎంటర్ చేయబడిన ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనా? సో ఈ రోజు డేట్ వేసినా కూడా మనకి తీసుకుంటుంది, నో ప్రాబ్లం. సో గైస్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నిన్నటి ప్రాబ్లం మళ్ళీ మనం ప్రాక్టికల్ గా కూడా చూసాం ఇప్పుడు. సో డేట్ చేంజ్ అవ్వట్లేదు అంటున్నారు బాలాజీ గారు. సో ప్రాక్టికల్ గా చూపిస్తాను చూడండి మీకు. సో ఏదో కోచర్ తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి డేట్ ఏమైనా డిస్ప్లే ఇస్తుంది టాలీలో 1 ఏప్రిల్ 2020 అంటున్నారు. సో మనం డేట్ చేంజ్ చేయాలంటే, కరెంట్ డేట్ చేంజ్ చేయాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి? సో ఒక డేట్ చేంజ్ చేయాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్లో షార్ట్ కట్ కి ఏంటి? Alt+F2 కాదండి హరిత గారు, కరప డిస్ట్రిక్ట్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. కరెంట్ వచ్చే డేట్ చేంజ్ చేయాలంటే మాత్రం F2 ఓన్లీ. ఓకేనా? ఒక ఫైనాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ మార్చాలనుకుంటే మాత్రం అప్పుడు మనం Alt+F2 అనుకున్నాం. ఓకేనా? సో చూడండి, బాలాజీ గారు ఈరోజు డేట్ నా చూపిమంటున్నారు ఒకసారి. సో F2 ప్రెస్ చేయండి ఇక్కడ. సో F2 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో ఓచో డేట్ ఏమైంది ఇక్కడ? 2/4/2020 అని డిస్ప్లే అయింది. ఓకేనా? సో ఇక్కడ అలా డిస్ప్లే అవుతున్నప్పుడు హైలైట్ ఏంటి అంటే డేట్స్ చేంజ్ చేసుకోవడానికి ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నట్టు లెక్క. ఓకేనా? సో అక్కడ మీకు ఇష్టం వచ్చిన డేట్ వేసుకోండి. ఓకేనా? సో 15/4/2020. సో ఈ డేటే కదా మీకు కావాల్సింది. సో చూడండి ఇక్కడ. సో ఇందాక మనం చెక్ చేస్తే ఏమైంది ఇక్కడ? సో 1 ఏప్రిల్ 2020 అని ఉంది. సో నేను డేట్ చేంజ్ చేసినప్పుడు ఏమైపోయింది? ఆటోమేటిక్గా నెక్స్ట్ డేట్ తీసుకుందండి. ఓకేనా? సో మీకు 15th కావాలంటున్నారు కదా. ఓకే, సో ఓచర్ డేట్ ఎప్పుడైనా సరే మనకి నెక్స్ట్ డేట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఓచర్ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనా? సో మనకి ప్రాబ్లంలో డేట్స్ ఏమి లేవు కాబట్టి మీకు అక్కడ ఓచర్ అనేది యాడ్ అవ్వట్లేదు. ఓకేనా? మనకి ప్రాబ్లంలో ఇప్పుడు సపోజ్ ఈ రోజు డేట్ కి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారనుకోండి. సో డేట్ వైజ్ గా మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి ఓచర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా బాలాజీ గారు, గుంటూరు డిస్టిక్ నుంచి. సో కరెంట్ వచ్చే డేట్ అంటే మనం ఏమనుకున్నాం? ఎప్పుడైనా సరే ఈ రోజు ట్రాన్సాక్షన్స్ బట్టి సో మనకి రేపు పెండింగ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ పోన్ అవుతాయండి కరెంట్ వచ్చారు ఎప్పుడైనా సరే. ఓకేనా? సో డే 15th అయితే మనకి ప్రాబ్లంలు ఇస్తారు. సో 14th సంబంధించి మనకి ట్రాన్సాక్షన్స్ కొన్ని, సో 15th సంబంధించి ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటే అప్పుడు మనకి డేట్ చేంజ్ ఏమవుతుందండి? సో F2 ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓచర్ అనేది మారిపోతుంది. ఓకేనా? సో ప్రసన్న గారు కృష్ణా డిస్టిక్ నుంచి ఒకసారి డే బుక్ ఓపెన్ సమ్ చేయాలి. ఓకే, ఓపెన్ చేస్తాను చూడండి అండి.
చూడండి ప్రసన్న గారు, సో చాట్ బాక్స్ అడిగారు కదా, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మల్టిపుల్ ప్రైస్ లెవెల్ సంబంధించి? గైస్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో డౌట్స్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. సో బాలాజీ గారు, మనకి ఓచర్లో డేట్స్ ఏం లేవు కానీ ప్రాబ్లంలో, ఓకేనా? సో ప్రాబ్లంలో డేట్స్ లేవు కాబట్టి మనకి 15th డేట్ కానీ 13th డేట్ కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, ఓకేనా? ఆ ఓచర్లో మీరు చేయడానికి ఇక్కడ మనకి అసలు డేట్స్ అనే టాపిక్కే మనం ఎంటర్ చేసుకోవట్లేదు, ఓకేనా? ఓకే, సో ఒకసారి బ్యాలెన్స్ షీట్ డిస్ప్లే ఇవ్వమంటున్నారు, చూద్దాం. చూడండి, సో చూడండి గైస్, సో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ. సో మిస్టర్ నవీన్ అనే కంపెనీకి సంబంధించి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సో 1,33,700, ఓకేనా? సో ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత వచ్చింది మనకి 6,33,700. సో మనకి ప్రాబ్లం లో క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా చెక్ చేసుకోవాలంటే మనం కరెంట్ అసెట్స్ లో ఉన్న క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి టోటల్, సో 4,46,700. సో మనకి ప్రాబ్లం లో బ్యాంక్ ఎంట్రీస్ ఇచ్చారు కదా, సో ఒకటే ఒక బ్యాంక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ అని డిస్ప్లే అయింది, ఓకేనా? సో మనకి ఒకటే బ్యాంక్ ఉంది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ టోటల్ ఎంత అంటున్నారు, 1,52,000, ఓకేనా? ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అన్న స్టాక్ సమరీ అన్న ఒకటేనండి. సో ఎంత ఉన్నాయి అంటున్నారు మన దగ్గర, క్లోజింగ్ స్టాక్ 3 సెట్స్ ఉన్నాయి అంటున్నారు, వాటి కాస్ట్ 14,000 అంటున్నారు, ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? గైస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ సంబంధించి? మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ టాపిక్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? న్యూ టాపిక్ డిస్కస్ చేసుకుందామా? సో స్టాక్ సమరీ వాల్యూ అంటే మన దగ్గర 3 సెట్స్ ఉన్నాయండి, 14,000 వాల్యూ. లక్ష్మీ రమ్య గారు, ఓకే. సో ఇంకేం డౌట్స్ లేవు కదా? సో ఈ రోజు క్లాస్ డిస్కస్ చేస్తాను చూడండి. సో న్యూ టాపిక్ అంటున్నారు కదా అందరు కూడా, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూడండి. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డ్రాయింగ్స్ అండి, ఓకేనా? సో డ్రాయింగ్స్ అంటే తెలుగులో ఏమంటారు? సో డ్రాయింగ్స్ అంటే తెలుగులో సొంత వాడకాలు అంటారు, ఓకేనా? సో మనం ఒక ఆర్గనైజేషన్ లో అయినా ఒక కంపెనీలో అయినా సరే ఒక అకౌంటెంట్ అనేవాడు కంపల్సరీ అండి, ఓకేనా? సో మన కంపెనీస్ లో అకౌంటెంట్ లేకుండా ఏ వర్క్స్ అనేవి జరగవు, ఓకే? సో ఇక్కడ ఏంటంటే సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే మనకి ఇప్పుడు అకౌంటెంట్ ఉన్నారనుకోండి, సో కంపెనీలో అకౌంటెంట్ చేతిలోనే డబ్బులన్నీ ఉంటాయి, ఓకేనా? హెడ్ క్యాషియర్ మనకి క్యాష్ అనేది మన చేతిలోనే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం ప్రాపర్ గా, సో వేటికి ఎంత వాడాలి, సో ఎంత బిల్ మెయింటైన్ చేయాలి, ఓకేనా? సో ఆ క్యాష్ డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గరే ఉంటాయండి.
సో అట్లా అని మనకి క్యాష్ మన చేతిలో ఉందని చెప్పని మన సొంత అవసరాలకి మనం తీసుకుంటే సో కంపెనీలో కంపల్సరీగా మనం అకౌంట్స్ మెయింటైన్ చేసి వాటిని కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో మన చేతిలో క్యాష్ డబ్బు ఉందని కదా అని చెప్పి మన సొంత వాడకలు యూస్ అవ్వకూడదు కదా అది. ఓకేనా? ఆ క్యాష్ ఎవరిది? కంపెనీది. ఓకేనా? సో కంపెనీ క్యాష్ మనకి అకౌంటెంట్ కాబట్టి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి సో హెడ్ క్యాషియర్ మన చేతిలో ఇస్తున్నారు. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మనం బిల్ మెయింటైన్ చేసి ఈవినింగ్ కి మన హెడ్ క్యాషియర్ కి రెస్పాన్సిబిలిటీగా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందండి బిల్స్ అన్ని. ఓకేనా? సో అంతేగాని మనకి చేతికి డబ్బులు వచ్చినాయి కదా అని మన సొంత అవసరాలకు వాడుకోకూడదు కదా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డ్రాయింగ్స్ అంటే సో ఎమర్జెన్సీ పర్పస్ మీద మన చేతుల్లో ఉన్న క్యాష్ ని సో సొంత అవసరాలకి వాడుకొని ఆ ఎంట్రీస్ ని అకౌంట్స్ లో ఎలా మెయింటైన్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 lakhs తీసుకున్నారండి కంపెనీ నుంచి. సో 2 lakhs మన కంపెనీ నుంచి తీసుకుంటే వాటిని తిరిగి పే చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఓకేనా? సో తిరిగి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అవి మనం ఒకేసారి ఇవ్వలేమండి. ఓకేనా? మొత్తం వాల్యూ 2 lakhs 3 lakhs ఏదైనా వాల్యూ సో మొత్తం అమౌంట్ కూడా మనం ఒకేసారి ఇవ్వలేం. సో దానికి ఏం చేస్తాం మనం? సమ్ ఇంట్రెస్ట్ అంటే కొన్ని నెలలు డ్యూరేషన్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 months డ్యూరేషన్ పెట్టుకొని సమ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ మన ఒరిజినల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుంటాం కంపెనీకి. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ గా డ్రాయింగ్స్ మనకి 2 types ఉంటాయండి. ఓకేనా? ఒకటి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, రెండోది ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడతాం కదా. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి సో దాన్ని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటారు. ఓకేనా? అది కంపెనీ మనకి పే చేస్తుంది. సో ఎందుకని? కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే క్యాపిటల్ మీద కంపెనీ మనకి పే చేస్తుంది కాబట్టి వాటిని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనుకున్నాం. ఫస్ట్ పాయింట్. ఓకేనా? సెకండ్ పాయింట్ చూడండి. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో ఇప్పుడే చెప్పాను కదా. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? సో ఏదైనా సరే మనం సొంత అవసరాలకి మన కంపెనీ నుంచి క్యాష్ మనం తీసుకొని వాటిని వాడుకుంటే కనుక అవి తిరిగి మన కంపెనీకి పే చేయాలి కాబట్టి ఎలా పే చేస్తున్నాము? ఇక్కడ ఒరిజినల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం. ఓకేనా? సో దాన్నే మనం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటాం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఇక్కడ లెడ్జర్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో వీటిని ఏం చేస్తాం? సో నార్మల్గా మనం ప్రీవియస్ చేసుకున్న క్లాస్ డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ప్రకారం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా. సో అందుకని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కూడా F7 యూజ్ చేసుకొని మనం జోనల్ ఇంట్రెస్ట్ లో పోస్ట్ చేయాలి. సో జోనల్ ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తాం చూడండి. సో ఇక్కడ మనం పే చేస్తున్నాం కాబట్టి సో మన పేరు అంటే ఎవరైతే మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పే చేస్తున్నామో ఆ పేరు డెబిట్ చేస్తున్నాం ఇక్కడ. సో క్రెడిట్ ఏమని వస్తుంది మనకి? హెడ్. సో మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఇస్తున్నాము, ఒరిజినల్ వాల్యూ ఇస్తున్నామా? సో ఒరిజినల్ వాల్యూ ఇవ్వట్లేదండి ఇక్కడ. ఓకేనా? సో మనం తీసుకున్న అమౌంట్ ఒరిజినల్ వాల్యూతో పాటు ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేస్తున్నాం. ఓకేనా? అందుకని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ని క్రెడిట్ చేశాను ఇక్కడ. ఓకేనా? సో ఈ పాయింట్ లో చూడండి. సో డ్రాయింగ్స్ అంటే నథింగ్ బట్ మనం చెప్పుకున్నాం కదండి సొంత అవసరాలు. సో పర్సనల్ గా క్యాష్ తీసుకుంటే కనుక సో పర్సనల్ గా క్యాష్ మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? కంపెనీకి క్యాష్ వస్తుంది కదా. సో క్యాష్ వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేసాం ఇక్కడ? సో రిసిప్ట్ లో క్యాష్ అకౌంట్ అయ్యాడు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే మనం పర్సనల్ గా తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం పర్సనల్ గా తీసుకున్నప్పుడు సో మనం మళ్ళీ తిరిగి పే చేయాలి కదా. సో ఎంత అమౌంట్ అయితే మనం తీసుకున్నామో అంత అమౌంట్ మన కంపెనీకి పే చేయాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs తీసుకున్నాం అనుకోండి సొంత అవసరాల కోసం. ఓకేనా? సో మనం తీసుకున్నాం కాబట్టి రిసిప్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో క్యాష్ అకౌంట్ అయ్యాడు డ్రాయింగ్స్ అకౌంట్ అనుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ వాల్యూ అనేది తిరిగి పే చేయాలి 5 lakhs అనే వాల్యూ. అప్పుడు ఏమవుతుంది అది? సో పేమెంట్ అవుతుంది. ఓకేనా? సో పేమెంట్ అయితే మనకి షార్ట్ కట్ కి ఏంటి? F5 ప్రెస్ మనం F5 ఫంక్షన్ కి యూజ్ చేసుకొని పేమెంట్ కింద ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఒరిజినల్ వాల్యూకి ఎంట్రీస్ వచ్చే ఈ 2 ఎంట్రీలు అండి. ఒకటి మనం క్యాష్ తీసుకుంటున్నాం కాబట్టి పర్సనల్ యూస్ కోసం అప్పుడు రిసిప్ట్ చేసుకుంటున్నాం. తిరిగి ఆ వాల్యూ ఎంతైతే మనం తీసుకుంటున్నామో ఆ వాల్యూ మొత్తాన్ని మనం తిరిగి పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్లో ఎంట్రీ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ 2 ఎంట్రీలు కాకుండా ఇక్కడ చూడండి. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అని ఒక ఎంట్రీ. సో ఈ ఎంట్రీ ఎందుకు వేస్తున్నాం? మనం తీసుకున్న క్యాష్ మొత్తం కూడా మనం ఒకేసారి పే చేయట్లేదు కదా. సో మనం తీసుకున్న క్యాష్ మొత్తం మనం ఒకేసారి పే చేయకుండా కొంత టైం డ్యూరేషన్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year కానీ ఒక 6 months కానీ టైం తీసేసుకొని ఆ టైంలో పే చేస్తున్నామండి. ఓకేనా? అంటే ఈ ఒరిజినల్ వాల్యూతో పాటు ఇంట్రెస్ట్ కూడా కంపెనీకి పే చేయాలి కదా. సో పే చేస్తున్నాం కాబట్టి ఎవరు పే చేస్తున్నాం? మనం పే చేస్తున్నాం.
అంటే ఇక్కడ ఏమవుతుంది, మన పేరు అనేది డెబిట్ చేస్తాం. ఓకేనా. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ మనం క్రెడిట్ చేసుకున్నాం. ఓకేనా. సో అదే విధంగా ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే మీకు ఫస్టే చెప్పాను కదా, సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా ఇంట్రెస్ట్ కనుక కంపెనీ పరంగా ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ వస్తే కంపెనీ మనకు పే చేస్తుందండి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. ఓకేనా. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ మనకి వచ్చింది కాబట్టి వీటిని ఎంట్రీ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్లో మనం క్యాష్ తీసుకున్నందుకు ఒక ఎంట్రీ, అదేవిధంగా ఎంత క్యాష్ అయితే తీసుకుంటున్నామో తిరిగి పే చేయాలి కనుక ఇంకో ఎంట్రీ. ఓకేనా. తీసుకునే వాల్యూకి మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో కంపెనీ వాళ్ళు మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. ఓకేనా. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అయితే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అయితే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందండి. సో ఇదే కదా ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ చూడండి. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఏమనుకున్నాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో రూల్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అకౌంటెడ్ టు నేమ్. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే కంపెనీ పే చేస్తుంది కదా, అందుకని డెబిట్ చేసాం. ఎవరికి పే చేస్తుంది, సో మనకు పే చేస్తుంది కాబట్టి క్రెడిట్ చేసుకున్నాం. ఓకేనా. సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ అర్థమైందా, థియరిటికల్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక్కడే. ఓకే. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కదా. సో చూడండి గైస్ ఇక్కడ. సో డ్రాయింగ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన కంపెనీలో అకౌంటెంట్ కంపల్సరీ ఉంటారు. ఓకేనా. సో అకౌంటెంట్గా మనం ఉన్నప్పుడు మన చేతికి డబ్బులు వస్తున్నాయని చెప్పని మనం అంటే సొంత అవసరాలకి వాడుకున్నా కూడా వాటికి కూడా మనం అకౌంటెంట్ కాబట్టి మనం అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా. ఓకేనా. సో అదే అకౌంట్స్ ఇక్కడ మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎలా మెయింటైన్ చేస్తున్నామని చెప్పుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఒక 5 lakhs తీసుకున్నామండి సొంత అవసరాల కోసం. ఓకేనా. సో నథింగ్ బట్ మనకి హోమ్ ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే ఏదైనా బిల్డింగ్ మనకి లోన్ అయినా కావాలన్నా కూడా మన సొంత అవసరాలు తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది, ఒరిజినల్ వాల్యూ 5 lakhs అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ 5 lakhs అమౌంట్ మనం తీసుకున్నామండి. సో మనం తీసుకుంటే ఇప్పుడు మనకి అకౌంట్లోకి ఏమొస్తుంది, సో జనరల్గా ప్రాబ్లమేటిక్ ప్రకారం సో క్యాష్ అనేది మనకు వస్తుంది. సో క్యాష్ వస్తుంది కదా, వస్తుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ రిసిప్ట్గా ఎంటర్ చేసుకుంటున్నాం. సో రిసిప్ట్కి ఎలా ఎంటర్ చేస్తున్నాము, క్యాష్ అకౌంటెడ్ టు ఇక్కడ ఏమని మెయిన్ వాడడం డ్రాయింగ్స్. ఎందుకని, ఇది సొంత అవసరాలు కదా. ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కంపెనీ పరంగా ట్రాన్సాక్షన్స్ జరగట్లేదండి. ఓకేనా. సో కంపెనీలో అకౌంటెంట్ మనం ఉంటున్నాము, మన సొంత అవసరాల కోసం డబ్బుని మనం వాడుకుంటున్నాం. ఓకే. సో అందుకని క్యాష్ అకౌంటెడ్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అనుకున్నాం రిసిప్ట్లో. సో ఆ వాల్యూ మనకి 5 lakhs అనేది మనం తీసుకున్నప్పుడు తిరిగి పే చేయాలి కదా. ఓకేనా. సో తిరిగి పే చేస్తున్నాం కాబట్టి మన రూల్ ప్రకారం ఏమవుతుంది, మనం పే చేస్తుంటే పేమెంటే కదా. సో అందుకని పేమెంట్లో ఎంటర్ చేశాను. సో మనం రిసిప్ట్ వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అని ఎలా మెన్షన్ చేసుకుంటున్నామో సో ఆ వాల్యూ అనేది తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా ఒక కంపెనీలో అకౌంటెంట్ అన్నాక. ఓకేనా. సో అందుకని తిరిగి పేమెంట్ ఎంట్రీ చేసుకున్నాం, క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అని. ఓకేనా. ఆ రెండింటికి టాలీ అయిపోయిందండి అక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఈ రెండు కాన్సెప్ట్లు ఎందుకు వచ్చినాయి అంటే, సో మనం ఒక కంపెనీలో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామండి బిజినెస్ రన్ అవడానికి. ఓకేనా. సో మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ కానీ ఎండ్ ఆఫ్ ది 2 yearsలో కానీ సమ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది మనం పెట్టిన పెట్టుబడికి. సో పెట్టుబడికి మనకి ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ జనరల్గా ఎవరు ఇస్తారు, సో కంపెనీ వాళ్ళు ఇస్తారండి. ఓకేనా. కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తారు. సో ఇక్కడ ఏమనుకున్నాం, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తున్నారు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తున్నారు. సో ఎవరికి పే చేస్తున్నారండి, మనకే కదా. సో అందుకని ఈ రెండు కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకున్నాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది కూడా రెండు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి వాటిని త్రూ F7 అంటే జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఎలా పోస్ట్ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంటెడ్ టు డ్రాయింగ్స్ అంటే మన పేరండి. ఓకేనా. సో ప్రాబ్లంలో మనకి ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరుకి మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండి. ఓకేనా. మనం చెప్పుకున్నాం కదా సొంత అవసరాలకి ఏదైతే క్యాష్ తీసుకున్నామో ఆ క్యాష్ అనేది తిరిగి మళ్ళీ ఒకేసారి పే చేయట్లేదని మనం.
సో మనం 5 lakhs అమౌంట్ అనేది తీసుకున్నాము. ఆ 5 lakhs అమౌంట్ కూడా మనం ఒక టైం పీరియడ్ అని పెట్టుకున్నామండి. ఓకేనా? సో డ్యూరేషన్ ఎంత అనుకున్నారు? 12 మంత్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ 12 మంత్స్ అనుకోండి. సో 12 మంత్స్లో మనం ఏదైతే అమౌంట్ ఒరిజినల్ వాల్యూ తీసుకున్నామో 5 lakhs అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ తోటి మనం పే చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో మనం పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎవరు పే చేస్తున్నారు? మనం పే చేస్తున్నాం కదా. ఓకేనా? అప్పుడు ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కూడా మనకి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా మనకి F7 జోనల్ కీలో పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైందా ఇప్పుడు అందరికి? గైస్ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏం లేదండి, మనం తీసుకున్న అమౌంట్ మనం ఒక్కసారి పే చేయలేమండి. ఓకేనా? సో మనం ఒకసారి పే చేసే పని అయితే మనం అమౌంట్ తీసుకోం కదా కంపెనీ నుంచి. సో మన కంపెనీ నుంచి మనకి అమౌంట్ ఎందుకు తీసుకున్నాము? మనం అంత అమౌంట్ అనేది ఒకేసారి పెట్టుకోలేం కాబట్టి ఆ 5 lakhs అమౌంట్ అనేది ఒక పీరియడ్ అనేది తీసుకొని మనం, సో కంపెనీ వాళ్ళు ఇస్తారండి మనకి డ్యూరేషన్. ఓకే, నువ్వు ఇంత అమౌంట్ తీసుకుంటున్నావు, 5 lakhs అమౌంట్ అనేది తీసుకుంటున్నావు నువ్వు కంపెనీలో, సో మాకు తిరిగి ఈ పీరియడ్ లోపల నువ్వు పే చేయాలి విత్ ఇంట్రెస్ట్ తోటి అని పే చేస్తారండి. ఓకేనా? సో అందుకని నేను డ్యూరేషన్ అమౌంట్ అని చెప్పాను అక్కడ మీకు. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అండి అది. సో కంపెనీ వాళ్ళకి బెనిఫిట్, మనకు కాదు. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే మనం పెట్టిన పెట్టుబడికి మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి. సో మనం ఏదైతే మన క్యాపిటల్ పెడుతున్నామో దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే అది మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? అందుకని మనం ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనుకున్నాం. సో అర్థమైందా గైస్ మళ్ళీ మీకు? సో డ్రాయింగ్స్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో డౌట్స్ ఏమన్నా ఉంటే ఇంకా థియరిటికల్ గా ఉంటే చెప్పండి అండి గైస్. ఓకేనా? సో కంపెనీ ఎక్స్పెన్సెస్ అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మరి పర్సన్ ఎక్స్పెన్సెస్ చేస్తే ఏం లెడ్జర్ వస్తుంది? అదే కదండి చెప్పింది తేజేష్ గారు. సో కంపెనీ ఎక్స్పెన్సెస్ అయితే మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. పర్సనల్ గా ఎవరైనా తీసుకుంటే కాన్సెప్ట్ అదే కదా. సో డ్రాయింగ్స్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా? సో డ్రాయింగ్స్ ఏమవుతుందండి మనకి? చూడండి ఇక్కడ లెడ్జర్. సో డ్రాయింగ్స్ కూడా మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతుందండి. సో చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటున్నారు. ఓకేనా? ఇదిగోండి. సో వీ హ్యావ్ టు క్రియేట్ డ్రాయింగ్స్ లెడ్జర్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? సో క్యాపిటల్ అకౌంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే డ్రాయింగ్స్ ఎలా తీసుకుంటున్నాం, మనం సొంత అవసరాలకే తీసుకుంటున్నాం కదా. ఓకేనా? సో మనం పెట్టిన పెట్టుబడే, కానీ ఏంటంటే కంపెనీలో పెట్టుబడి పెట్టిన తర్వాత సొంత అవసరాలకి తిరిగి తీసుకుంటున్నామండి. సో అందుకని సో డ్రాయింగ్స్ అనుకున్నాం, డ్రాయింగ్స్ అంటారు క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాం. ఓకేనా? సో క్లియర్ పాయింట్ మీ అందరికి ఇక్కడ? గైస్ అర్థమైందా డ్రాయింగ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ? సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఏం లేదండి, పద్మజ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. సో మనకు క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం బిజినెస్ కి. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ మనం బిజినెస్ కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే మనకి కొంత క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయిందండి. ఓకేనా? అంటే ఏంటండి, మనం పెట్టిన పెట్టుబడి అని బాగుండి, సో ఫ్యూచర్ లో కూడా సో మనకి ఇన్కమ్ అనేది చాలా జనరేట్ అయింది. ఓకేనా? అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్, అంటే మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకని? కంపెనీ ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి. ఓకేనా? సో అది ఏమవుతుంది, ఆ పార్ట్ మనకి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనుకున్నాం. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ని మనం జోనల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేయాలని చెప్తున్నాను కదా.
ఓన్లీ ఓనర్ అండి, ఓకేనా. హేమ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి. సార్ ద పర్సన్ మే బి ఎనీ వన్ ఆర్ ఓన్లీ ఓనర్ షుడ్ యూస్ ద మనీ. ఓకేనా. డ్రాయింగ్స్ అంటే ఓనర్. సో డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలంటే సో తనకు తానుగా సొంత అవసరాలకు వాడుకున్నా కూడా కంపెనీలో అవుతుంది కాబట్టి కంపల్సరీగా మనకి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా. ఓకే. సో థియరిటికల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ డ్రాయింగ్స్ 2 టైప్స్లో ఉన్నాయండి, ఓకేనా. సో మనకి వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్నాము, మనం పే చేస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఏమవుతుంది, కంపెనీకి ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం. సో ఇండైరెక్ట్ మనకి క్యాపిటల్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. సో కంపెనీ వాళ్ళు అంటే మనం పే చేస్తున్నాం కాబట్టి అది పేమెంట్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం, ఓకేనా. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి డ్రాయింగ్స్లో. సో కంపెనీకి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటే ఏమవుతుంది, సో ఒరిజినల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. సో అంటే ఇన్కమే కదా, సో అప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది అది, ఓకేనా. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఏంటి, సో మనం క్యాపిటల్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాం మళ్ళీ. సో ఇక్కడ మనం ఇస్తున్నామండి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనేది. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీకి పేమెంట్ అవుతుంది, ఓకేనా. సో పేమెంట్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకున్నాం. సో క్లియర్ అయ్యి 2 పాయింట్స్ మీకు డ్రాయింగ్స్లో 2 పాయింట్స్ క్లియర్ అండి, ఓకేనా. సో ఒకటి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, రెండోది ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్, ఓకేనా. సొంత అవసరాలకి తీసుకున్నారు కాబట్టి డ్రాయింగ్స్, సో తిరిగి మనకి ఇంట్రెస్ట్ కూడా కంపెనీకి వస్తుందండి కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం, ఓకేనా. సో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఏంటి, సో ఎవరో పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా మనమే ఇవ్వాలి కదా కంపెనీ వాళ్ళు. సో అందుకని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. క్లియర్ పాయింట్స్ మీకు ఇక్కడ రెండు కూడా. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. చూద్దాం చూడండి ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఏంటండి, సో మిస్టర్ సంపత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs రూపీస్ అంటున్నాడు, ఓకేనా. సో మిస్టర్ సంపత్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు 5 lakhs రూపీస్ తోటి. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి, సో హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూస్. అంటే ఏంటండి, సో తన అవసరాల కోసం 1 లక్ష రూపాయలు అంటే 5 lakhs పెట్టుబడి పెట్టారు కదా. సో పెట్టుబడి పెట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు అనేది తన సొంత అవసరాలకి వాడుకున్నాడండి, ఓకేనా. సొంత అవసరాల కోసం యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుంది మనం, సో 1 lakh రూపీస్ అనేది పర్సనల్ యూజ్ చేసుకుంటే సో మనం ఫస్ట్ ఎంట్రీ ఏంటి, రిసిప్ట్లో ఎంటర్ చేసుకుంటాం ఏమని, క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్ అని. ఎందుకంటే మన క్యాష్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ. సో ఈ 1 lakh రూపీస్ అమౌంట్ అనేది మళ్ళీ తిరిగి పే చేయాలి కదా, ఓకేనా. అప్పుడు మనం పేమెంట్ చేస్తున్నాం, ఏమని పే చేస్తున్నామండి, సో క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్, ఓకేనా. సో సెకండ్ పాయింట్ క్లియర్. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు చూడండి, సో హీ రిటర్న్ ఆఫ్టర్ 6 months మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 రూపీస్, ఓకేనా. సో తీసుకునే అమౌంట్ అంటే ఏ ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ 1 lakh కదండి. సో ఈ 1 lakh రూపీస్ను అతను 6 months క్లియర్ చేస్తా అంటున్నాడు, ఓకేనా. అది కూడా ఎలా, మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 ఛార్జ్ చేసుకొని. సో ఇప్పుడు ఒరిజినల్ అమౌంట్ ఎంత అవుతుంది చెప్పండి మనకి, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి, 6 monthsకి 4,000 అంటే సో ఓవరాల్గా 1 లక్ష రూపాయలకి ఎంత ఇస్తున్నాడు అండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 6 months తర్వాత. ఆఫ్టర్ 6 months తర్వాత ఎంత ఇస్తున్నారు ఇక్కడ, సో 1,24,000 కరెక్టేనండి. కానీ ఇక్కడ ఏంటి, ఓన్లీ ఇంట్రెస్ట్కి మాత్రమే మనం ఎంట్రీ చేస్తున్నాం, ఓకేనా. ఇక్కడ రెండు కలిపి ఎంట్రీ చేయకూడదు. ఓన్లీ 6 into 4 అంటే 24,000 మాత్రమే మనం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అమౌంట్ పే చేస్తామండి.
సో ఎందుకంటే ఒరిజినల్ వాల్యూ ఆల్రెడీ పే చేస్తాం కదా. సో ఇక్కడ ఒరిజినల్ అమౌంట్ ఎంత అంటున్నారు, 1,00,000 రూపీస్ అంటున్నారు ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ మనకి 1,00,000 వచ్చినప్పుడు సో రిసిప్ట్ వేసేసుకొని క్యాష్ టు డ్రాయింగ్స్ అనుకున్నాం కదా, ఓకేనా. సో తిరిగి మనం పేమెంట్ చేస్తున్నప్పుడు మొత్తం అమౌంట్ పే చేస్తామండి. సో ఏదైతే 1,00,000 తీసుకున్నామో ఆ 1,00,000 కూడా పే చేసేస్తాం, ఓకేనా. సో అక్కడ 1,00,000 అనేది మనకి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ రిసిప్ట్ వచ్చింది, అక్కడ పేమెంట్ చేసాం, ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ పాయింట్లో ఏమంటున్నాడు, హీ రిటర్న్ 6 months అంటున్నాడు. సో మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత, 4,000. అంటే ఏంటి ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అమౌంట్ ఎంత అండి, 6 into 4 ఓన్లీ 24,000 మాత్రమే మనకి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అవుతుంది, ఓకేనా. సో అర్థమైంది ఈ పాయింట్ మీ అందరికీ. సో మనం తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్కి మనం పే చేస్తున్న ఇంట్రెస్ట్కి సపరేట్ ఎంట్రీ చేస్తున్నామండి, ఓకేనా. సో రెండు మనం కాంబినేషన్తో చేయట్లేదు ప్రాబ్లం. సో ఎందుకంటే ఒరిజినల్ వాల్యూ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటున్నప్పుడు 1,00,000 రూపీస్ అనేది, ఆ 1,00,000 అమౌంట్ అనేది తిరిగి పే చేస్తాడు కదా వెంటనే, ఓకేనా. సో తిరిగి పే చేయనప్పుడు ఇలా డ్యూరేషన్ అడిగారు కదా, టైం లిమిట్, ఆ 6 monthsకి ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడో ఆ అమౌంట్ మాత్రం మనం ఎంట్రీ చేసుకుంటున్నామండి టాలీ సాఫ్ట్వేర్లో, ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 4th పాయింట్. సో కంపెనీ పే టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ సంపత్, ఓకేనా. సో పెట్టిన పెట్టుబడికి సంపత్కి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది పేమెంట్ చేస్తున్నారు. ఎంత పే చేస్తున్నారు, 10,500 రూపీస్, ఓకేనా. దీనికి లెడ్జర్ ఏమనుకున్నాం చూడండి ఇక్కడ. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనుకుంటున్నాము, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. సో ఎందుకంటే ఇక్కడ కంపెనీ పే చేస్తుందండి. సో మన నార్మల్ రూల్ ప్రకారం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. సో ఏమైనా పే చేస్తే మనకి ఏమవుతుంది, అది పేమెంట్లు వేసుకుంటాము, అలా విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనుకున్నాం, ఓకేనా. సో థర్డ్ పాయింట్లో చూడండి, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఏమవుతుంది కంపెనీకి, సో ఒరిజినల్ అమౌంట్ పే చేస్తున్నారు, సో అదే విధంగా ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో క్లియరా మీకు. సో 10,500 ఎందుకు అంటే మనకి ప్రాబ్లంలో సో కంపెనీ పే టు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అమౌంట్ అంతా ఇచ్చారు కదండి. సో పద్మరాజ గారు, ఓకేనా. సో మనకి ప్రాబ్లంలో ఒక 10,500 ఇంట్రెస్ట్ వచ్చింది అంటున్నాడు మనం పెట్టిన పెట్టుబడికి, ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ. అవునండి, ఇక్కడ స్పెసిఫిక్గా క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఏమి ఇవ్వలేదండి, ఓకేనా. సో కొంచెం నార్మల్గా ఇచ్చేసారు ప్రాబ్లంలో. సో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు సంపత్ అనే వాళ్ళకి, సో సంపత్ 10,500 అని చెప్పి మనకి మినిమం అమౌంట్ అనేది ఇచ్చేసారండి, ఓకేనా. సో అర్థమైంది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అందరికీ. సో ఇక్కడ ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు డ్రాయింగ్స్ గురించి. సో కృష్ణా డిస్టిక్ నుంచి ప్రసన్న గారు, సార్ ఇవి డైరెక్ట్ క్యాష్ ఐటమ్స్ కదా, ఎందుకు జోనల్లో పోస్ట్ చేస్తున్నాం అనుకున్నాం. ఓకే, సో డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయండి ఇవి. సో ఏం చేస్తున్నాం ఇక్కడ మనం, సో కంపెనీలో మన సొంత అవసరాలు తీసుకొని మనం పే చేస్తున్నాం, ఓకేనా. మీకు పేమెంట్ అండ్ రిసిప్ట్స్ ఓచర్లు ఎలా వస్తాయి, సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పేమెంట్స్ జరిగితే మనం పేమెంట్లో ఎంట్రీ చేసేసుకుంటున్నాం, ఓకేనా. సో ఏదైనా మనకి రిసిప్ట్ వస్తే రిసిప్ట్ ఓచర్లు వేసుకుంటున్నాం. ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఎలా వేస్తున్నామండి, పర్సనల్గా వేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ ఓచర్ రిసిప్ట్ ఓచర్లో వేయట్లేదు కదా మనం. సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నామండి, ఓకే. సో డ్రాయింగ్స్ అంటే మన సొంత అవసరాలు కాబట్టి వాటిని రిసిప్ట్ కానీ పేమెంట్లు కానీ మనం వేసుకోవట్లేదు. సో రిసిప్ట్ పేమెంట్ అంటే ఇప్పుడు జనరల్గా ఏమైనా వేస్తున్నాం మనం, ఒకవేళ శాలరీస్ పెయిడ్ అనుకోండి త్రూ క్యాష్ అయితే క్యాష్ అకౌంట్ టు శాలరీస్ అని వేస్తున్నాం.
సో మనకి ఏదైనా కమిషన్ రిసీవ్ అయింది అనుకోండి, క్యాష్ టు కమిషన్ రిసీవ్డ్ అని వేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు వీడు, సొంత అవసరాలకి క్యాష్ తీసుకుంటున్నాడు. సో డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అనేది మనకి రిసిప్ట్ కానీ పేమెంట్ కానీ ఎలా వేస్తారు? సో కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇచ్చిన, లేదంటే మన కంపెనీకి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ఇచ్చిన, సో అందుకని మనం ఇక్కడ F7 పోస్టర్ కీ ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అర్థమైందా ప్రసన్న గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి? అవునండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇప్పుడు మీకు డ్రాయింగ్స్ అంటే అర్థమైంది కాన్సెప్ట్. సో డ్రాయింగ్స్ 2 పార్ట్స్ అయినటువంటి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అర్థమైంది, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అర్థమైంది. ఓకేనా? ఓకే. సో ఒరిజినల్ ప్రాబ్లం చేద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ ఒరిజినల్ ప్రాబ్లం. సో మిస్ రమ్య స్టార్టెడ్ న్యూ బిజినెస్ అంటున్నారు. ఓకేనా? సో ఈ పాయింట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. సో మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లంలో ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా సరే కామన్ అనుకున్నాం. ఓకే. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో ఇది కూడా మనకి కాంట్రా ఎంట్రీ అవుతుంది. స్కూటర్ పర్చేస్డ్. సో పేమెంట్ ఎంట్రీలో పోస్ట్ చేసుకుంటాం. సో ఫోర్త్ పాయింట్ చూడండి ఇక్కడ. సో షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. షీ అంటే ఎవరండి ఇక్కడ? షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. ఇక్కడ షీ అంటే ఎవరండి ప్రాబ్లంలో మనకి? రమ్యనే కదా. సో మనం ఆవిడికి సంబంధించి మనం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం కదా, మిస్ రమ్య ఆమెకి సంబంధించి మనం ప్రాబ్లం అనేది సేవ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆమె ఏంటి, సో పర్సనల్గా ఒక 3,20,000 అనేది తీసుకున్నారు కంపెనీ నుంచి. సో చూడండి ఇక్కడ 5th పాయింట్లో ఏమంటున్నారు, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200. ఓకేనా? సో ఆమె తీసుకున్న ఒరిజినల్ అమౌంట్ 3,20,000కి ఆమె ఎప్పుడు పే చేస్తా అంటుందండి? 10 months తర్వాత పే చేస్తుంది. ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్ పే చేస్తుంది ఇక్కడ, ఒరిజినల్ అమౌంట్ కాదు. ఓకేనా? ఒరిజినల్ అమౌంట్ ఇవ్వాలి, అదే విధంగా ఇంట్రెస్ట్ 10 months ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ. అంటే ఏంటి, ఒరిజినల్ అమౌంట్ వచ్చినందుకు మనం రిసిప్ట్ ఎంట్రీ చేసుకుంటున్నాము. సో ఆ ఒరిజినల్ అమౌంట్ పే చేస్తాం కదా 3,20,000 అనేది. సో పేమెంట్ ఎంట్రీ కూడా పోస్ట్ చేయాలి ఇక్కడ. సో ఈ పాయింట్కి 2 ఎంట్రీస్ వస్తాయండి టాలీ సాఫ్ట్వేర్లో. సో 4th పాయింట్కి ఒకటి, మనం పర్సనల్ యూస్గా తీసుకుంటున్నాం కాబట్టి 3,20,000 అనేది మనం రిసిప్ట్ కింద క్యాష్ అకౌంట్ అయ్యాటు డ్రాయింగ్స్ అకౌంట్ అని రాస్తున్నాం. ఓకేనా? సో ఈ ఒరిజినల్ అమౌంట్ మనం తిరిగి పే చేస్తాం కదా. ఈ 5th పాయింట్లో ఏమంటున్నారు, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ అంటున్నాడు. ఓకేనా? సో ఇది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమేనండి. సో 3,20,000కి ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నారు. ఓకేనా? సో అంటే ఇక్కడ 2 ఎంట్రీస్ మనకి పోస్ట్ చేయాల్సి వస్తుంది టాలీ సాఫ్ట్వేర్లో. ఒకటి, మనం తీసుకున్నందుకు రిసిప్ట్ ఎంట్రీ చేస్తున్నాము, సో తిరిగి పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ ఎంట్రీ. ఇక్కడ ఏమంటున్నాడు, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ 8,200 అంటున్నాడు. ఓకేనా? అంటే ఇది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకేనా? డ్రాయింగ్స్ అంటే 3,20,000. సో సొంత అవసరాలకి ఏదైతే తీసుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇంట్రెస్ట్కి 10 months ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారండి. ఓకేనా? సో ఎంత ఛార్జ్ చేస్తున్నారు, నెలకి 8,200 రూపాయలు. ఓకే. సో లాస్ట్ పాయింట్ చూడండి 10th పాయింట్ ఇక్కడ. సో కంపెనీ పే టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? మనం పెట్టిన పెట్టుబడికి క్యాపిటల్కి సమ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చిందండి. సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటున్నాడు ఇక్కడ, సో 23,700. అంటే ఇక్కడ మనం పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? ఎవరికి పే చేస్తామండి ఇక్కడ, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎవరికి పే చేస్తాం మనం? సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం ఎవరికి పే చేస్తామండి? సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పెడుతున్నారో కంపెనీలో వాళ్ళకి తిరిగి పే చేస్తాం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎవరు, రమ్య. ఓకేనా? సో ఆవిడికి తిరిగి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తున్నామండి. ఓకేనా? సో ప్రాబ్లం అర్థమైంది అందరికీ?
ఓకే, సో ప్రాక్టికల్గా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో కంపెనీ నేమ్ ఏంటండి? రమ్య కదా. ఓకే, సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో మనం కంపెనీని క్రియేట్ చేసాము. ఏ స్టేట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ కూడా క్రియేట్ చేసాము. ఇక్కడ మనకి షార్ట్ కట్ కీ ఏంటండి? టాలీ సాఫ్ట్వేర్లో Ctrl+A. చూడండి ఇక్కడ. సో మనం ప్రీవియస్గా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా నవీన్ అనే కంపెనీకి సంబంధించి. సో నవీన్ అనే కంపెనీ ఇందాక దాకా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే అవుతూ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమైపోయింది మనకి ప్రాబ్లంలో? సో కంపెనీ నేమ్ చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన కంపెనీ నేమ్ ప్లస్ స్టేట్ ఇవ్వగానే షార్ట్ కట్ కి Ctrl+A అని మనం టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో మిస్ రమ్య అనే కంపెనీని హైలైట్ అయిపోయింది. ఓకేనా? సో కంపెనీ అనేది క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే, సో కంపెనీని క్రియేట్ చేసాం. సో ప్రాబ్లంలో చూడండి ఇక్కడ. సో మనకి ప్రాబ్లంలో ఇక్కడ సెట్స్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ ఏమీ లేవండి. ఓకేనా? సో పర్చేస్ ట్రాన్సాక్షన్స్, సేల్ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. సో డైరెక్ట్లీ మనం లెడ్జెస్ పోస్టింగ్కి వెళ్ళిపోవచ్చండి. ఓకేనా? ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవాల్సింది కూడా ఏమీ లేవు ఇన్వెంటరీలోకి వెళ్ళి. ఓకే, సో సెకండ్ స్టెప్ మనకి లెడ్జెస్ అవుతుంది చూడండి. సో మల్టిపుల్ లెడ్జెస్ క్రియేట్. సో కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ? సో మిస్సెస్ రమ్య. సో మిస్ రమ్య ఏమవుతుందండి కంపెనీకి? క్యాపిటల్ అకౌంట్ కదా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI అంటే మనం ఇక్కడ ఏ లెడ్జర్ తీసుకుంటాం? సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI అండి. ఓకే, సో డిపాజిట్లు కానీ విత్డ్రా కానీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. అవన్నీ కూడా మనకి కాంట్రా ఎంట్రీస్కి యూస్ అవుతుంది. సో టాలీ సాఫ్ట్వేర్లో కాంట్రా ఎంట్రీ అంటే F4 అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి SBI ఏమవుతుంది మనకి? బ్యాంక్ అకౌంట్స్. సో చెప్పుకున్నాం కదా ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వని మనకి అకౌంటింగ్ గ్రూప్ మాత్రం ఒకటే వస్తుందండి, బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా? సో థర్డ్ పాయింట్ చూడండి. సో స్కూటర్ పర్చేజ్ అండి. ఓకేనా? సో స్కూటర్ ఏమవుతుంది ఇక్కడ కంపెనీకి? అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి స్కూటర్ అనేది? సో ఫిక్స్డ్ అసెట్ కదా. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి అండి. సో స్కూటర్ పర్చేజ్డ్ అంటున్నాను. సో స్కూటర్ పర్చేజ్డ్ అంటే ఇక్కడ స్కూటర్ ఫిక్స్డ్ అసెట్ కింద మనం ట్రీట్ చేసాం. కానీ ఇక్కడ లెడ్జర్ మనం పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అవసరం లేదా? సో ఓన్లీ ఇక్కడ స్కూటర్ పర్చేజ్ మాత్రమే అంటున్నాను ఇక్కడ నేను. సో దానికి సంబంధించి టాలీ సాఫ్ట్వేర్లో స్కూటర్ అనే లెడ్జర్ మాత్రమే క్రియేట్ చేశాను నేను. సో పర్చేస్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి అవసరం లేదా? పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయాలా అండి? అవసరం లేదు. సో ఎందుకని ఇక్కడ? సో ఇక్కడ స్కూటర్ పర్చేస్ అంటున్నాం కానీ అది మనం త్రూ బ్యాంక్ ద్వారా తీసుకుంటున్నామా లేదంటే క్రెడిట్కి తీసుకుంటున్నామా అని చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడ ఏమనుకుంటాం? క్యాష్ పర్చేస్. ఓకేనా? సో స్కూటర్ కొన్నాం కాబట్టి స్కూటర్ లోపలికి వస్తుంది. సో మన చేతిలోంచి బయటికి ఏం వెళ్తుంది? మనీ అనేది బయటికి వెళ్తుంది కదా. అంటే ఇక్కడ స్కూటర్ అనేది డబ్బులు ఇచ్చి వెహికల్ తీసేసుకున్నామండి. సో తిరిగి మనం పర్చేస్ అకౌంట్ లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా? సో అందుకని ఇక్కడ నేను లెడ్జర్ ఓన్లీ స్కూటర్ అకౌంట్ మాత్రమే పోస్ట్ చేశాను. సో క్యాష్ చెప్పుకున్నాం కదా, క్యాష్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ మనకి లెడ్జర్ అనేది అవసరం ఉండదు.
ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ పాయింట్ లో షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్ అంటున్నారు. ఇక్కడ లెడ్జర్ ఏమవుతుందండి అంటే రమ్య అనే ఆమె పర్సనల్ గా 3,20,000 పర్సనల్ యూస్ కి క్యాష్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా. లెడ్జర్ ఏమవుతుంది మనకి డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఓకేనండి. అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అకౌంటింగ్ గ్రూప్ ఏమనుకున్నాం మనం, ఓకే. సో క్యాపిటల్ కదా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200 అంటున్నాడండి. ఓకేనా. సో ఆమె ఏదైతే ఒరిజినల్ అమౌంట్ తీసుకుందో 3,20,000 రూపీస్ అనేది 10 నెలలకి పే చేస్తాము, నెలకి ఒక 8,200 పే చేస్తాం అంటున్నారండి. ఓకేనా. సో మనం తీసుకున్న అమౌంట్ ని తిరిగి మనం పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాం మన కాన్సెప్ట్, మనం పర్సనల్ యూస్ కి ఏవైతే తీసుకున్నామో విత్ ఇంట్రెస్ట్ తో కలిపి మనం ఇస్తున్నామండి కంపెనీకి. ఓకేనా. ఇక్కడ మనకి ఏ లెడ్జర్ అవసరమని చెప్పుకున్నాము, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమని చెప్పుకున్నామండి కంపెనీకి, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కంపెనీకి ఏమని చెప్పుకున్నాం, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకని, సో ఒరిజినల్ వాల్యూ తీసుకున్న ఒరిజినల్ వాల్యూతో పాటు ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నామండి. ఓకేనా. సో ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నామంటే ఏంటి కంపెనీకి, సో కంపెనీకి డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కూడా బెనిఫిటే కదా. ఓకేనా. సో అందుకని ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో 6th పాయింట్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎంట్రీ ఏమవుతుంది లెడ్జర్ లో, క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ లెడ్జర్ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో లెడ్జర్ అవసరం ఉంటుందా ఉండదంటారా, ఉండదు. సో ఎందుకంటే సో బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశానండి లెడ్జర్. ఓకేనా. సో ఎస్బీఐ బ్యాంక్ అని మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇంకా రిమైనింగ్ ఏంటండి క్యాష్. సో క్యాష్ అకౌంట్ చెప్పుకున్నాం కదా. సో క్యాష్ ఎప్పుడు సరే మనం ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి వాటిని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని. ఓకే. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 7th పాయింట్. సో పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ అండి. ఓకేనా. కంపెనీకి పవర్ బిల్ జనరేట్ అయింది. సో పవర్ బిల్ అనేది పే చేయాలి కాబట్టి మంత్లీ సో పవర్ బిల్ పే చేస్తున్నాం. ఎలా పే చేస్తున్నాం, త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం అండి. సో త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి 2 లెడ్జర్ అవసరం అవుతాయి, ఒకటే లెడ్జర్ అవసరం అవుతుందా. ఇక్కడ మనం పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ అంటున్నారు. సో పవర్ బిల్ మాత్రమే పే చేస్తే మనం ఇక్కడ 2 లెడ్జర్లు పోస్ట్ చేయాలా విత్ బ్యాంక్ తోటి, ఓన్లీ పవర్ బిల్ పే చేస్తే సరిపోతుందా. ఎస్, ఎందుకంటే మనం ఎస్బీఐ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసామండి. ఓకేనా. సో ఇంకా రిమైనింగ్ మనకి ఏముంది ఇక్కడ, ఓన్లీ పవర్ బిల్ అది పే చేస్తే సరిపోతుంది కదా లెడ్జర్ కూడా. ఓకేనా. సో పవర్ బిల్ పేడ్ ఏమనుకున్నామండి కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, సో కమిషన్ రిసీవ్డ్ అండి. ఓకేనా. సో కమిషన్ రిసీవ్ అవుతుంది కంపెనీకి ఇక్కడ. సో రిసీప్ట్ అవుతుంది కాబట్టి మనం ఏమనుకున్నాం, ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం కదా. సో కమిషన్ రిసీవ్డ్, సో కంపెనీకి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా.
సో ప్రాబ్లంలో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అండి. ఓకేనా, పవర్ బిల్తో పాటు మనం ఇంటర్నెట్ బిల్ కూడా పే చేస్తున్నాం కంపెనీకి. సో ఇక్కడ ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అంటున్నాడు. ఓకేనా, త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నారా లేదంటే మనం సో క్రెడిట్కి పే చేస్తున్నామని ఏం చెప్పలేదండి. ఓకేనా, సో జస్ట్ ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అంటే ఇక్కడ ఏంటి, త్రూ క్యాష్ ద్వారా పే చేస్తున్నాం. ఓకే, సో క్యాష్ అనేది ఆల్రెడీ మనం లెడ్జర్ చెప్పున్నాం కదా, ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి లెడ్జర్ని మనం క్రియేట్ చేయం, క్యాష్ లెడ్జర్ని. సో ఇక్కడ మనకి హెల్ప్ఫుల్ అయ్యే లెడ్జర్ ఏంటి, ఓన్లీ ఇంటర్నెట్ బిల్ పెయిడ్. సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ ఏమవుతుందండి కంపెనీకి, సో పే చేస్తున్నాం కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో లాస్ట్ పాయింట్ చూడండి అండి. సో 10th పాయింట్, సో కంపెనీ పెయిడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా, సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో బిజినెస్లో, సో దానికి ఎండ్ ఆఫ్ ది ఇయర్ కానీ 2 years కానీ ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చిందండి మన క్యాపిటల్ అమౌంట్కి. ఓకేనా, సో వచ్చింది కాబట్టి కంపెనీ వాళ్ళు కంపల్సరీగా పే చేస్తారు. సో దీన్ని ఏమనుకున్నాం మనం, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనుకున్నాం. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుతుందండి, మనం పే చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ కంపెనీ అంటే మనమే కదండి. ఓకేనా, సో కంపెనీ పే టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మనమే పే చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది. సో మనం పే చేస్తుంటే ఏమవుతుంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే కదా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, సో ఏమవుతుందండి కంపెనీకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, సో ప్రాబ్లంలు ఇంకేమైనా ఉన్నాయా, ప్రాబ్లం మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సినవి. సో ఒకసారి చూడండి, సో ప్రాబ్లం టాప్ నుంచి బాటం వరకు, సో పైనుంచి మనం గమనిస్తే ఇంకేమన్నా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. గైస్ ఫీడ్బ్యాక్ ఫామ్ గురించి మీకేమి వరీ అవసరం లేదండి. ఓకేనా, సో మనకి ప్రాబ్లంలో ఇంకేమన్నా లెడ్జర్స్ అవసరం అవుతాయండి. సో ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మనం ప్రతిదీ కూడా లెడ్జర్స్ ఇక్కడ క్రియేట్ చేసేసుకున్నామండి. సో ఇంకా ప్రాబ్లంలో ఇంకేమీ లెడ్జర్స్ అవసరం లేదు. ఓకేనా, సో యాక్సెప్టెన్సీ ఎస్. సో చూడండి మనం ఏదైతే లెడ్జర్స్ క్రియేట్ చేసామో ఇక్కడ అన్నీ కూడా మనకి డిస్ప్లేలో వచ్చేసినాయి టాలీ సాఫ్ట్వేర్లో. సో అదేవిధంగా మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పుకున్నాం కదా, ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి ఈ రెండింటిని మనం క్రియేట్ చేయలేదు. ఓకేనా, సో క్రియేట్ చేయకపోయినా కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్లో డిస్ప్లే ఇస్తాయి. ఓకే, సో కంపెనీ క్రియేషన్ చేసాము, సో లెడ్జర్స్ క్రియేషన్ చేసాము. నెక్స్ట్ వోచర్ పోస్టింగ్ అండి. సో చూడండి ఇక్కడ, సో మిస్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 8 lakhs rupees. ఓకేనా, సో క్యాష్ టు మిస్ రమ్య. సో అమౌంట్ ఎంత అంటున్నారండి, 8 lakhs rupees, అంతే కదా. ఎస్, సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, సెకండ్ పాయింట్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. ఓకేనా, సో ఒక ఆర్గనైజేషన్లో మన దగ్గర క్యాష్ ఉంది, దాన్ని తీసుకువెళ్ళి ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. సో ఎంతండి ఇక్కడ, 2,50,000. సో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి కాంట్రా ఎంట్రీ. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్కి ఏంటండి, టాలీ సాఫ్ట్వేర్లో F4. ఓకేనా, సో ఇక్కడ ఏమంటున్నాడు, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఓకేనా, ఇక్కడ ఏ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. సో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాష్ క్రెడిట్ అవుతుంది. సో ఎంత అండి ఇక్కడ, 2,50,000. సో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మనకి బ్యాంక్లో డిపాజిట్ చేస్తే డినామినేషన్స్ కూడా కంపల్సరీ అడుగుతుందని. సో చూడండి ఇక్కడ, ఓకేనా, సో నేను 2,000 notes 125 తీసుకున్నానండి.
సో అప్పుడు డినామినేషన్ సరిపోయిందా మనం ప్రిన్సిపల్ అమౌంట్ 2,50,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో స్కూటర్ పర్చేస్ అండి. ఓకేనా. సో మనం స్కూటర్ని కొంటున్నాం. సో స్కూటర్ని కొంటుంటే ఇక్కడ ఏమవుతుందండి వోచర్ మనకి సో పేమెంట్కి షార్ట్ కట్కి F5. ఓకేనా. సో క్యాష్ టు స్కూటర్. సో ఎంత అండి 70,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి ఇక్కడ. సో ఫోర్త్ పాయింట్, షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. సో చెప్పుకున్నాం కదా మన థియరిటికల్ కాన్సెప్ట్. ఓకేనా. సో కంపెనీలో మనం ఏదైనా సరే పర్సనల్గా యూజ్ చేసుకుంటే సో వాటికి కూడా మనం అకౌంట్స్ కంపల్సరీగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, షీ డ్రా 3,20,000 ఫర్ పర్సనల్ యూస్. సో పర్సనల్ యూస్కి మనం తీసుకుంటున్నామండి. అంటే ఇక్కడ మనకి క్యాష్ అనేది వస్తుంది. సో వస్తుంటే మనం ఏం చేసుకున్నాం, టాలీ సాఫ్ట్వేర్లో రిసిప్ట్కి ఎంటర్ చేసుకుంటున్నాం. సో ఏమని ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ, సో క్యాష్ టు సో డ్రాయింగ్స్. ఓకేనా. సో మన డ్రాయింగ్స్ అనే అకౌంట్ లెడ్జర్ క్రియేట్ చేశాం కదా. సో ఎందుకంటే కంపెనీలో మనం ఉన్నా కూడా మన సొంత అవసరాలకి క్యాష్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో ఎంత అండి ఇక్కడ అమౌంట్ ఎంత తీసుకుంటున్నాం మనం, 3,20,000. ఓకే. సో మనం అమౌంట్ తీసుకుంటున్నాం కదా. సో ఈ ఒరిజినల్ అమౌంట్ ఏదైతే ఉందో 3,20,000, సో 3,20,000 సంబంధించి మనం పేమెంట్ కూడా చేయాలండి. ఓకేనా. సో అమౌంట్ తీసుకున్నాము, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము డ్రాయింగ్స్ అనేది కాకుండా. సో తీసుకునే అమౌంట్ ఇది ఇంట్రెస్ట్ ఎందుకు పే చేస్తున్నాము, ఒరిజినల్ వాల్యూకి పే చేస్తామండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు క్లియర్ చేయట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు 5th పాయింట్లో, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200 అంటున్నాడు. ఓకేనా. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో 3,20,000 అనేది ఒరిజినల్ వాల్యూ కాకుండా ఒక 10 monthsలో నేను క్లియర్ చేస్తానండి, మంత్లీ ఇంట్రెస్ట్ మీకు 8,200 పే చేస్తా అంటున్నాడు. ఓకేనా. సో అంటే ఇప్పుడు మనం తీసుకునే ఎంట్రీ పోస్ట్ చేసుకున్నాం. సో తిరిగి పే చేసే అమౌంట్ కూడా మనం పోస్ట్ చేసుకోవాలి కదా టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో ఎంత అండి 3,20,000 కదా. సో తిరిగి పే చేస్తున్నాం కాబట్టి మనకి పేమెంట్ అవుతుంది. సో క్యాష్ టు డ్రాయింగ్స్. సో ఎంత తీసుకున్నామండి, 3,20,000. సో 3,20,000 తీసుకున్నాము. తీసుకున్నప్పుడు రిసిప్ట్గా పోస్ట్ చేసాం కదా. సో తిరిగి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఒరిజినల్ అమౌంట్ 3,20,000 పే చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ, షీ రిటర్న్ ఆఫ్టర్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 8,200. ఓకేనా. సో ఒరిజినల్ వాల్యూ తీసుకుంది మనం పే చేస్తామండి. సో తీసుకున్న రిసిప్ట్కి పే చేసిన పేమెంట్కి సరిపోయింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ఇంట్రెస్ట్ నేను పే చేస్తున్నానండి 10 months, మంత్లీ ఇంట్రెస్ట్ 8,200 అంటున్నాడు. ఓకేనా. సో ఈ పోస్టింగ్ మనం ఎక్కడ వోచర్ మెయింటైన్ చేసుకోవాలి, టాలీ సాఫ్ట్వేర్లో. సో ఇందాక మీకు చెప్పాను కదా ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ పోస్ట్ చేయాలని. ఓకేనా. సో జర్నల్ ఎంట్రీస్ కదా. సో ఎందుకంటే 10 monthsకి ఇంట్రెస్ట్ పే చేస్తా అన్నాడు, మంత్లీ ఇంట్రెస్ట్ ఏంటి 8,200. సో మనం డిప్రిసియేషన్ ఫర్నిచర్ ఏమనుకున్నామండి, సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో డిప్రిసియేషన్ కూడా అంతే కదా. ఓకేనా. ఏదైతే మనం ఎసెట్ యూజ్ చేస్తున్నామో యూజ్ చేసినప్పుడు 2-3 years మనం యూజ్ చేసిన తర్వాత వాటి ఒరిజినల్ వాల్యూ ఏమవుతుంది, సో డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డిప్రిసియేషన్ ఏమని చేస్తాం మనం అక్కడ, సో F7 అనేటువంటి జర్నల్లో పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా అంతేనండి. ఓకేనా. షార్ట్ కట్కి F7. సో మనం తీసుకున్నాం కదా అమౌంట్. సో తీసుకుంది ఎంత అండి, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం. ఇక్కడ అమౌంట్ ఎంత అయింది చూడండి, షీ రిటర్న్ 10 months మంత్లీ ఇంట్రెస్ట్ ఈజ్ 8,200. అంటే మనం టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నామండి 10 months తర్వాత. సో మనం తీసుకునే అమౌంట్ 3,20,000. ఓకేనా. సో 10 నెలల తర్వాత మనం పే చేసే అమౌంట్ ఎంత చూడండి. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 10 months అంటే
సో 10 months అంటే ఎంత అవుతుందండి? సో 10 into 8,200. ఓకేనా? సో 82,000 మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో ఒరిజినల్ వాల్యూ ఎంత? 3,20,000కి. ఓకేనా? సో 3,20,000కి మనం కట్టిన ఇంట్రెస్ట్ ఎంత? 82,000. ఓకేనా? సో ఇక్కడ మనం 82,000ని పోస్ట్ చేసుకుంటామండి. ఓకేనా? సో 2 ఏమొస్తుంది ఇక్కడ? సో మనం ఒరిజినల్ వాల్యూ పే చేస్తున్నామా లేదంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామండి ఇక్కడ? సో తీసుకునే అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాం 10 monthsకి. అంటే ఇక్కడ మనకి లెడ్జర్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. చూసారా? సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది నేను ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా మనం ఎంత పే చేస్తున్నాం ఇంట్రెస్ట్ అనేది 82,000 టాలీ సాఫ్ట్వేర్ తీసేసుకుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ అండి. ఓకేనా? సో ఇందాక డిపాజిట్ చేశాం కదా, ఇప్పుడు మనం తిరిగి ఎస్బీఐ బ్యాంక్లో నుంచి విత్డ్రాల్ చేసుకుంటున్నాం. సో షార్ట్ కట్కి ఏమనుకున్నాం ఇక్కడ? F4. ఓకేనా? సో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేసాం కాబట్టి తిరిగి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు ఏంటి? క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ డెబిట్ చేస్తున్నాం. ఓకేనా? సో బ్యాంక్ ఒకటే కదా ఉంది ఎస్బీఐ. సో ఎంత విత్డ్రాల్ చేస్తామంటున్నాం? సో 2,50,000 మనం డిపాజిట్ చేసాం. సో అందులోంచి 1,75,000 మాత్రమే మనం విత్డ్రాల్ చేస్తున్నామండి. ఓకేనా? సో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి బ్యాంక్లో డినామినేషన్ ఫామ్ అడుగుతుంది. సో విత్డ్రాల్ చేసినప్పుడు ఎటువంటి ఫామ్స్ మనకి డిస్ప్లే అవ్వండి ఇక్కడ టాలీలో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పాయింట్ చూడండి, 7th పాయింట్. సో పవర్ బిల్ పేడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో పవర్ బిల్ పే చేస్తున్నాం కదా, సో షార్ట్ కట్కి F5. సో ఎలా పే చేస్తున్నాడండి ఇక్కడ? సో త్రూ క్యాష్ అంటున్నాడు, త్రూ బ్యాంక్ అంటున్నాడా? సో ప్రాబ్లంలో క్లియర్గా మెన్షన్ చేశారు త్రూ బ్యాంక్ అని. ఓకేనా? సో మనకి బ్యాంక్ అంటే ఎస్బీఐనే కదా, ఎస్బీఐ. సో ఏం పే చేస్తున్నాం ఇక్కడ? పవర్ బిల్. సో ఎంత పే చేస్తున్నామండి? 2,350. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కమిషన్ రిసీవ్డ్ అండి. ఓకేనా? సో మన కంపెనీకి కమిషన్ అనేది రిసీవ్ అవుతుంది. సో రిసీవ్ అవుతుంది కాబట్టి రిసిప్ట్ అనుకున్నాం. సో ఎట్లా రిసిప్ట్ అవుతుందండి ఇది? త్రూ క్యాషే కదా, జస్ట్ కమిషన్ రిసీవ్డ్ అన్నాడు ప్రాబ్లంలో. సో త్రూ బ్యాంక్ అని కాన్సెప్ట్ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నాం. ఓకేనా? త్రూ క్యాష్ కమిషన్ రిసీవ్డ్. సో ఎంత రిసీవ్ అయిందండి మనకి? 38,500. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అండి. ఓకేనా? పవర్ బిల్ లాగానే ఇంటర్నెట్ బిల్ కూడా మనం పే చేసాం. సో పేమెంట్ అవుతుంది. సో ఇంటర్నెట్ బిల్ కూడా త్రూ క్యాషే కదా, సో క్యాష్ టు ఇంటర్నెట్ బిల్ పెయిడ్. ఎంత పే చేసామండి ఇంటర్నెట్ బిల్? 900 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంపెనీ పెయిడ్ టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి. ఓకేనా? సో ఇందాక పాయింట్లో మనకి ఒరిజినల్ అమౌంట్తో పాటు డ్రాయింగ్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా వచ్చినాయి కాబట్టి అక్కడ మనం జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. ఏమని పోస్ట్ చేసుకున్నాం? సో డ్రాయింగ్స్ టు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని పే చేసాం. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ని. ఓకేనా? సో ఇక్కడ కంపెనీ పే చేస్తుంది కాబట్టి మనకి జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ ఏమవుతుంది? సో ఇందాక మనం ఏదైతే డ్రాయింగ్స్ పోస్ట్ చేసాం కదా ఎంట్రీ, సో జస్ట్ రివర్స్ ఎంట్రీ అవుతుందండి ఇక్కడ. ఓకేనా? సో ఎందుకంటే అక్కడ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ని క్రెడిట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డెబిట్ చేస్తున్నాం. ఓకేనా? కంపెనీ పే అంటున్నాడు ఇక్కడ. సో జోనల్ ఎంట్రీస్లో ఏమొస్తాయి మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు డ్రాయింగ్స్ అండి.
ఓకేనా? సో 23,700. సో 2 ఎవరికండి? సో ఇక్కడ మిస్ రమ్యకే కదా మనం పే చేస్తుంది ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటే ఎవరికి పే చేస్తున్నామండి? సో కంపెనీ ఎవరైతే మనం క్రియేట్ చేసామో ఆమెకే కదా మనం ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఇస్తుంది కదా, అందుకని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అకౌంటెడ్ అట్ టు మిస్ రమ్య. సో 23,700 అని మనకి కంపెనీలోనే ఇచ్చారండి. ఓకేనా? ఓకే. సో చూడండి, సో ఇంకేమన్నా వచ్చేసి ఉన్నాయండి మనం క్రియేట్ చేయాల్సిన ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో? సో ఇంకేమైనా వచ్చేసి పోస్ట్ చేయాలా ఇక్కడ? ఓకే. సో ప్రాబ్లం రిలేటెడ్ అన్ని వచ్చేసి కూడా క్రియేట్ చేసామండి. ఓకేనా? సో ఫైనల్ బ్యాలెన్స్ చూద్దాం చూడండి ఇక్కడ. సో మిస్ రమ్యకి సంబంధించి సో బ్యాలెన్స్ షీట్ చూడండి ఇక్కడ. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? సో 93,550 అండి. ఓకేనా? సో ఓవరాల్ బ్యాలెన్స్ ఎంత? 8,35,250. ఓకే. సో చూద్దాం ఇప్పుడు. సో ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ. సో 93,550 సరిపోయిందా ప్రాబ్లంలో? సో 93,550. ఓకేనా? సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఓవరాల్ బ్యాలెన్స్ షీట్? సో 8,35,250. సో చూడండి ఇక్కడ. సో మనకి టూ సైడ్స్ కూడా 8,35,250. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అంటున్నాడు? 6,92,600. సో చూడండి క్యాష్ ఇన్ హ్యాండ్. సో 6,92,600 సరిపోయిందా? సో బ్యాంక్ అకౌంట్స్ ఒకటే ఉంది కాబట్టి ఎస్బీఐ మనకి ప్రాబ్లంలో 72,650. చూడండి. సో 72,650. సో డ్రాయింగ్స్ అర్థమైందా గైస్ ప్రాబ్లం? సో కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో చిత్తూరు డిస్టిక్ నుంచి ఇమ్రాన్ గారు లాస్ట్ వచ్చారంటే ఏం లేదండి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అండి. ఓకేనా? సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో కంపెనీలో, సో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి క్యాపిటల్ మీద మనకి ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయిందండి. సో ఎందుకు జనరేట్ అయిందంటే మనకి ఆ సంవత్సరం ప్రాఫిట్ అనేది బాగా వచ్చింది. ఓకేనా? అందుకని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి మనకి కొంత ఇంట్రెస్ట్ అనేది క్యాపిటల్ పే చేశారు. సో మనం పే చేస్తున్నాం కాబట్టి ఏమనుకున్నాం, అది జోనల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఎవరికి పే చేస్తున్నామని నేమ్ రాసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఎవరికి పే చేస్తున్నాం? మిస్ రమ్య అనే ఆమెకే కదా మనం పే చేస్తుంది. ఓకేనా? సో అందుకని మిస్ రమ్యకి పే చేసాం. ఇమ్రాన్ గారు అర్థమైందా? చిత్తూరు డిస్టిక్ నుంచి. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి డ్రాయింగ్స్ రిలేటెడ్?
ఓకే, సో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామా డ్రాయింగ్స్ మీద? ఓకే, లక్ష్మీ రమ్య గారు, సో నేను ఒకసారి మీకు లాస్ట్ ప్రాబ్లం అంటున్నారు కదా 14,000 వాల్యూ అని. సో చూడండి ఇక్కడ, అంటే మనం పర్చేస్ చేసిన ఏమైతే మొబైల్స్ ఇచ్చారో సో తిరిగి సేల్ చేసినప్పుడు ఓవరాల్గా మనం క్యాల్కులేట్ చేసుకుంటే లాస్ట్లో ఒక 3 సెట్స్ అనేవి మిగిలిపోయినాయండి. ఓకేనా? సో అందుకని మనం మిగిలిన అమౌంట్కి ఏవైతే మిగిలినాయో సో ఆ స్టాక్కి ఫైనల్ అమౌంట్ ఎంత అంటున్నారు ఇక్కడ 14,000 అని వాల్యూ అంటున్నాడు. ఓకేనా? సో అదే కదండి మనం ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో కూడా మీకు చూపించింది ఇక్కడ. సో టాలీ సాఫ్ట్వేర్లో కూడా మీకు చూడండి ఇక్కడ డే బుక్లో సో స్టాక్ సమ్మరీ ఎంత వచ్చింది మనం క్రియేట్ చేసుకుంటే చూసారా 3 సెట్స్ మిగిలినాయి అంటున్నారు. ఓకేనా? లావా మొబైల్స్ ఒక సెట్, లెనోవో ఒక మొబైల్ సెట్, నోకియా ఒక మొబైల్ సెట్. ఓకేనా? వాటి ప్రైస్ని బట్టి 3,500, 4,500, 6,000 అంటే ఏంటండి, డీలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్ అనుకున్నాం కదా. సో వాటి వాల్యూస్ని బట్టి ఇక్కడ ఎంత అంటున్నారు ఫైనల్గా 3 సెట్స్ అనే మిగిలిన 14,000 వాల్యూ అంటున్నారు. ఓకేనా? సో అదే కదా మనకి బ్యాలెన్స్ షీట్లో కూడా వచ్చింది క్లోజింగ్ స్టాక్. సో ఎంత వచ్చింది ఇక్కడ క్లోజింగ్ స్టాక్? సో 14,000. ఓకేనా? సో అర్థమైందా లక్ష్మీ రమ్య గారు? గైస్ ఫీడ్బ్యాక్ ఫామ్ గురించి ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనా? సో మేడం మీకు లాస్ట్లో అయినా షేర్ చేస్తారు. ఓకే, మీరు దాని గురించి ఆలోచించద్దు. మీకు ప్రాబ్లం అర్థమైందా లేదా డ్రాయింగ్స్? సో డ్రాయింగ్స్ కాన్సెప్ట్ అర్థమైందా? ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో చూడండి గైస్, సో ఈ డ్రాయింగ్స్ కాన్సెప్ట్లోనే సెకండ్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మిస్టర్ గిరీష్ అంటున్నాడు. ఓకేనా? సో మిస్టర్ గిరీష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఓకే, సో ఇక్కడ ఎంత అంటున్నాడు హీడ్రా 1 lakh రూపీస్ అండి. సో 1 lakh అమౌంట్ అనేది పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ ఎంట్రీ కూడా. ఓకేనా? క్యాష్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్. సో హీ రిటర్న్ ఆఫ్టర్ 6 months అంటున్నారు. మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత? 24,000. ఓకేనా? 6 into 4 24,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. సో లాస్ట్లో కంపెనీ పేడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ గిరీష్ 10,500 అంటున్నాడు. ఓకేనా? సో ఇక డిఫికల్టీ పాయింట్స్ ఏమి లేవండి ప్రాబ్లంలో. మనం ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా చేసామో సెకండ్ ప్రాబ్లం కూడా అవే పాయింట్స్ ఇచ్చారు. ఓకేనా? ఓన్లీ అమౌంట్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఓకే, సో చూడండి ప్రాబ్లం. సో ఫస్ట్ స్టెప్ మనకి కంపెనీ క్రియేషన్.
సో మన కంపెనీలో నేమ్ ఏమి ఇచ్చారండి, మిస్టర్ గిరీష్. ఓకే, స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో షార్ట్ కట్ కి Ctrl+A. చూడండి ఇక్కడ. సో మనం ప్రస్తుత కంపెనీ పేరు ఏంటి, మిస్టర్ గిరీష్. సో ఇందాక మనం ఏమనుకున్నాం, మిస్ రమ్యకి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి కంపెనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసాం అక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మిస్టర్ గిరీష్ అంటున్నాడు కదా కంపెనీ నేము. సో అందుకని గిరీష్ అనే కంపెనీ క్రియేట్ అయింది చూడండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, లెడ్జర్స్ క్రియేషన్. సో మిస్టర్ గిరీష్ ఏమవుతారండి ఇక్కడ, క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ HDFC అండి. ఓకేనా. సో ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో ఏమో SBI అడిగారు, ఇప్పుడు HDFC అంటున్నారు. సో బ్యాంక్స్ నేమ్స్ ఒకటే చేంజ్ అయినాయి అంతే. ఓకేనా. వాటి అకౌంటింగ్ గ్రూప్ మాత్రం ఎప్పుడైనా ఒకటేనండి, అండర్ బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఇందాక స్కూటర్ అన్నాడు, ఇప్పుడేమో బైక్ పర్చేస్డ్ అంటున్నాడు. ఓకేనా. సో అంటే మనకి ఇక్కడ లెడ్జర్ ఏమొస్తుంది, బైక్. సో బైక్ అంటే కంపెనీకి ఏమనుకున్నామండి, ఫిక్స్డ్ అసెట్ కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. ఇక్కడ హీ అంటే ఎవరండి, ఇందాక షీ అన్నారు. ఓకేనా. సో రమ్య అనే ఆమె ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో తీసుకున్నారు కాబట్టి పర్సనల్ యూజ్ కోసం అక్కడ షీ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇక్కడ ఏమంటున్నారు, హీ అంటే ఎవరు, ఇక్కడ మిస్టర్ గిరీషే కదా. ఓకే, సో మిస్టర్ గిరీష్ అనే వ్యక్తి 1 lakh రూపీస్ అనేది పర్సనల్ అమౌంట్ యూజ్ చేస్తున్నారండి. ఓకేనా. సో అంటే ఇక్కడ లెడ్జర్ ఏమవుతుంది, మిస్టర్ గిరీష్ అనేవాళ్ళు డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అకౌంటింగ్ గ్రూప్ ఏంటండి, క్యాపిటల్ అకౌంట్ కదా. ఓకే, హీ రిటర్న్ ఆఫ్టర్ 6 months మంత్లీ ఇంట్రెస్ట్ 4,000. సో అంటే ఏంటండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏమని చెప్పుకున్నామంటే అకౌంటింగ్ గ్రూపు ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC అండి. సో ఇక్కడ లెడ్జర్ అవసరం అవుతుందా మనకి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC అంటే ఇక్కడ లెడ్జర్ ఏం అవసరం ఉండదండి. సో ఎందుకంటే HDFC సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఇంకొకటి క్యాష్ అనేది చెప్పుకున్నాం కదా, మన ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం టాలీ సాఫ్ట్వేర్లో ఇక్కడ క్రియేట్ చేయం క్యాష్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. ఓకే, సో శాలరీ పెయిడ్. సో శాలరీ పెయిడ్ అంటే ఏం, కంపెనీకి ఏమవుతుందండి శాలరీ పే చేస్తే, అకౌంటింగ్ గ్రూప్ ఏమొస్తుంది ఇక్కడ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ కూడా పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ కూడా సేమ్. సో పెట్టి ఇన్కమ్ కూడా మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ఇంట్రెస్ట్, కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టు మిస్టర్ గిరీష్ అండి. ఓకేనా.
సో గిరీష్ అనే వ్యక్తికి మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏంటండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూడండి, సో ప్రాబ్లంలో మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో ఇంకేమీ లేవు కాబట్టి యాక్సెప్టెన్సీ సబ్మిట్ చేయండి. ఎస్, ఓకే. సో చూడండి మనం ఏమైతే క్రియేట్ చేసామో లెడ్జర్స్. సో బైక్, డొనేషన్ రిసీవ్డ్, డ్రాయింగ్స్, హెచ్డిఎఫ్సి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, మిస్టర్ గిరీష్ అండ్ పెట్టి ఇన్కమ్, సాలరీ పెయిడ్. ఓకే, సో ఎక్స్ట్రాగా మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ అయినటువంటి అకౌంటింగ్ ఓచర్స్. సో ఓచర్స్లో ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో మిస్టర్ గిరీష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ అంటున్నారు. ఓకేనా, సో క్యాష్ టు మిస్టర్ గిరీష్. సో అమౌంట్ ఎంతండి, 5 lakhs rupees. సో నెక్స్ట్ స్టెప్ క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి అండి. ఓకేనా, కాంట్రా కదా. సో డెబిట్లో హెచ్డిఎఫ్సి, సో ఆటోమేటిక్గా క్రెడిట్లో క్యాష్. సో ఎంతండి, 1 lakh rupees. సో 2000 ఒక 50 తీసుకున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో బైక్ పర్చేస్ అండి. సో బైక్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పేమెంట్. సో ఎలా పే చేస్తున్నాం, పర్చేస్ ఎలా చేస్తామంటే క్యాష్ ద్వారానే కదా బైక్. సో అమౌంట్ ఎంతండి, 70,000. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. హీ డ్రా 1 lakh అమౌంట్ ఫర్ పర్సనల్ యూస్. ఓకేనా, 1,00,000 రూపాయలు అనేది మన సొంత అవసరాలకు తీసుకున్నామండి. సో అంటే 1,00,000 రూపాయలు మనకు వస్తున్నాయి. సో వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి, ఇది రిసిప్ట్. కానీ ఇక్కడ కంపెనీ నుంచి వస్తున్నాయా అంటే కాదండి. ఓకేనా, మన సొంత అవసరాలకు తీసుకుంటున్నాం కంపెనీ నుంచి. సో కాబట్టి డ్రాయింగ్స్ అనే వర్డ్ యూజ్ చేశాను ఇక్కడ. ఓకేనా, సో ఎంత అమౌంట్ తీసుకుంటున్నామండి, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నామండి. ఓకేనా, ఓకే. సో 1,00,000 రూపాయలు తీసుకున్నాం కదా, ఈ అమౌంట్ మళ్ళీ మనం తిరిగి పే చేయాలి కదా. సో 1 lakh rupees మనం ఏమైతే తీసుకున్నామో ఒరిజినల్ వాల్యూ, ప్రిన్సిపల్ వాల్యూకి మనం తీసుకునే అమౌంట్ని తిరిగి పే చేయాలి కదా. సో తిరిగి పే చేయాలి కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ పేమెంట్ ఎంట్రీ వస్తుంది. సో క్యాష్ టు డ్రాయింగ్స్. సో 1,00,000 రూపాయలు తీసుకున్నాము, 1,00,000 రూపాయలు తిరిగి పే చేస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో హీ రిటర్న్ ఆఫ్టర్ 6 months అండి. మంత్లీ ఇంట్రెస్ట్ ఈస్ 4,000. అంటే ఒరిజినల్ అమౌంట్తో పాటు సమ్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం. ఎంత పే చేస్తున్నాం ఇక్కడ, 6 months అండి. ఓకేనా, మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, సో వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ, 6 months పే చేస్తున్నాము, నెలకి 4,000 రూపాయలు పే చేస్తున్నామండి. సో ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ 24,000. సో ఈ ఓచర్ ఎక్కడ మనం పోస్ట్ చేయాలని చెప్పుకున్నాం, టాలీ సాఫ్ట్వేర్లో F7. ఓకే, సో ఇక్కడ ఎవరికండి, మిస్టర్ గిరీష్కే కదా. సో 24,000 2 మనకి ఏమొస్తున్నాయండి కంపెనీకి, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కదా, 24,000. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి అండి. మనం ఏదైతే డిపాజిట్ చేసామో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాం బ్యాంక్ నుంచి. ఓకేనా, షార్ట్ కట్కి F4 అవుతుంది.
సో తిరిగి తెచ్చుకుంటున్నాం కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తున్నాను, హెచ్డిఎఫ్సిని క్రెడిట్ చేస్తున్నాం. సో ఎంత అండి ఇక్కడ 50,000. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో శాలరీ పేడ్ త్రూ బ్యాంక్ అండి. ఓకేనా, శాలరీ పే చేస్తున్నాం త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. సో పే అంటే మనకు తెలుసు, షార్ట్ కట్కి F5. ఓకేనా, పేమెంట్. సో ఎలా పే చేస్తున్నాం ఇక్కడ, బై బ్యాంక్ అంటున్నాడు కదా. సో హెచ్డిఎఫ్సి టు శాలరీ పేడ్. సో ఎంత పే చేసామండి ఇక్కడ 12,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో మనకి డొనేషన్ అనేది రిసీవ్ అయింది కంపెనీకి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఓకేనా, సో పర్టికులర్గా మనకి ప్రాబ్లంలో ఏమి అడగలేదు కదా. సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అని, లేదంటే డొనేషన్ రిసీవ్డ్ బై పర్సన్ నేమ్ కానీ ఏమి ఇవ్వలేదు కదా. ఓకేనా, సో రిసిప్ట్ క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో ఎంత వచ్చిందండి మనకి డొనేషన్ 24,000. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పెట్టి ఇన్కమ్ అండి. ఓకేనా, మనకి ఆర్గనైజేషన్కి ఇన్కమ్ కూడా జనరేట్ అయింది. సో ఎంత వస్తుంది పెట్టి ఇన్కము 8,500. సేమ్ కదా, డొనేషన్ ఎలా అయితే వచ్చిందో పెట్టి ఇన్కమ్ కూడా అలానే వచ్చిందండి. ఓకేనా, 8,500. సో లాస్ట్ స్టెప్ చూడండి. సో కంపెనీ పేడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎవరికి పే చేస్తున్నారు, మిస్టర్ గిరీష్ అనే వ్యక్తికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తున్నామండి. ఎంత ఇస్తున్నారు 10,500. సో షార్ట్ కట్కి F7 అనుకున్నాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఎంత పే చేస్తున్నామండి 10,500. ఓకేనా, సో 2. సో ఎవరికి పే చేస్తున్నాం, మనం ఎవరి పేరైతే కంపెనీ క్రియేట్ చేసామో వాళ్ళకే పే చేస్తాం కదా. సో మిస్టర్ గిరీష్. సో 10,500. ఓకేనా, సో ప్రాబ్లంలో ఇంకేమీ లేవు. సో ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఓచెస్ అని పోస్ట్ చేసుకున్నాం. సో చూడండి, మిస్టర్ గిరీష్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్. సో ఎంత వచ్చిందండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 34,000 వచ్చింది. ఓకేనా, సో ఓవరాల్ టోటల్ 5,20,500. ఓకేనా, సో చూడండి అంతే కదా. సో నెట్ ప్రాఫిట్ 34,000, బ్యాలెన్స్ షీట్ 5,20,500. ఓకేనా, సో డ్రాయింగ్స్ అనే కాన్సెప్ట్ అర్థమైందా. సో సెకండ్ ప్రాబ్లం చేయడం వల్ల మనకి సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ. సో నేను పీడిఎఫ్ ఫార్మాట్ సెండ్ చేస్తానండి. ఓకేనా, కానీ ఈరోజు కాదు, రేపు ఇంకో టాపిక్ ఉంది ఇన్వెంటరీలో. ఓకేనా, సో ఆ టాపిక్ కూడా డిస్కస్ చేసి మీకు ఇన్వెంటరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకేనా, సో ప్రాబ్లం అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డ్రాయింగ్స్ మీద. సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్ అంటే ఏం లేదండి. సో మనం ఒక అమౌంట్ ఏదైతే పర్సనల్ యూస్ కోసం కంపెనీ నుంచి తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత అంటున్నారు 3,20,000 కదా. సో 3,20,000 మన ఒరిజినల్ అమౌంట్ పే చేయాలి. సో ఒరిజినల్ అమౌంట్ పే కాకుండా ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం అంటున్నాడు. ఎంతని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం పీరియడ్ తీసుకుంటున్నారు. ఓకేనా, ఒక 6 months టైం తీసుకొని మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 చొప్పున మనం పే చేస్తున్నాం అంటున్నాం. ఓకే, సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్. సో అప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది 24,000. 6 into 4 24,000. ఓకేనా, సో ఒరిజినల్ అమౌంట్ ఎంత 3,20,000. సో మనకి అమౌంట్ తీసుకున్నాం కాబట్టి మనకు వస్తుంది కాబట్టి రిసీప్ట్ చేసాం అక్కడ. ఓకేనా, సో తిరిగి ఒరిజినల్ అమౌంట్ పే చేస్తాం కాబట్టి పేమెంట్ ఎంట్రీ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాం ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్ అంటే, సో మనకి ఇంట్రెస్ట్ కూడా కంపెనీకి ఏమవుతుందండి ఇన్కమే కదా. సో అంటే ఒరిజినల్ అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా కంపెనీకి వస్తుంది. ఓకేనా, సో అందుకని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్ ఏమనుకున్నాం ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది కంపెనీ వాళ్ళు పే చేస్తారండి, ఎందుకంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సమ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఇంట్రెస్ట్ అనేది వచ్చింది కాబట్టి
అమౌంట్తో పాటు వీళ్ళు ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ కూడా కంపెనీ పే చేస్తున్నారు. సో అందుకని ఏం చేసాం అక్కడ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. క్లియరా ఇప్పుడు? సో ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్కి, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్కి సో అర్థమైందండి? ఓకే, థ్యాంక్ యూ. సో వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి డే బుక్ ఒకసారి డిస్ప్లే చేయమంటున్నారు. సో చూడండి డే బుక్. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఫస్ట్ ప్రాబ్లంలో కానీ సెకండ్ ప్రాబ్లంలో కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు డ్రాయింగ్స్ రిలేటెడ్ టాపిక్లో? సో ప్రసన్న గారు కృష్ణా డిస్టిక్ నుంచి. సో మీకు ఇందాకే ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం డే బుక్ చూపించాను కదా. ఓకే, సో చూడండి ఫస్ట్ సమ్మది కూడా డే బుక్ చూపిస్తాను. సో ఆల్ ప్లస్ F1. సో మనం క్రియేట్ చేసిన కంపెనీ ఏంటండి? ఫస్ట్ ప్రాబ్లం అంటే మిస్ రమ్య. సో డిస్ప్లే డే బుక్. సో క్లియర్ అండి ఫస్ట్ ప్రాబ్లం రిలేటెడ్ డే బుక్ ప్రసన్న గారు? ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డ్రాయింగ్స్ రిలేటెడ్? సో కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, సో థ్యాంక్ యూ గైస్. రేపు మనకి సో ఇన్వెంటరీలో లాస్ట్ టాపిక్ ఉంది. సో రేపు లాస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఎల్లుండి నుంచి మనకి సో థర్డ్ పార్ట్ అండి.